అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా అవతార బాబాజీ గారి తరపున. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరికీ ముందుగా ఈ ధ్యాన మార్గంలోకి ప్రవేశించిన ధ్యాన యోగులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మేడం గారు చెప్పినట్టు అతి ఉన్నతమైన మార్గము ధ్యాన మార్గం. ధ్యానంలోకి రావడం అంటే వైకుంఠపాళిలో పరమపద సోపానంలోకి చేరడం. పరమపద సోపానం అని పైన ఉంటుంది. అక్కడ నిచ్చెనలు ఉండవు, పాములు ఉండవు. మిగతా అంతా కూడా నిచ్చెనలు ఎక్కుతూ ఉంటాము, మళ్ళీ పాము నోట్లో పడుతూ ఉంటాము, మళ్ళీ నిచ్చెనలు ఎక్కుతూ ఉంటాము. జీవితం అంతా కష్టాలు, సుఖాలు, బాధలు, సమస్యలతో నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో అది చిట్ట చివరి స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ధ్యానంలోకి వచ్చాము అంటే మనం జన్మ పరంపరలో మనం చివరి స్థితిలోకి చేరాము, పరమపద సోపానంలోకి చేరాము అని అందరూ అర్థం చేసుకోవాలి. అది ఏ విధంగానైనా రావండి. కష్టం వచ్చి రావచ్చు, అనారోగ్యం వచ్చి రావచ్చు, లేకపోతే నిద్ర పట్టక రావచ్చు, లేకపోతే ఎవరో బాగుంటుంది అని చెప్పి రావచ్చు, లేకపోతే నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి కొత్తది అని రావచ్చు. జీవితంలో నాకు కష్టాలు లేకుండా ముందు జాగ్రత్తగా అనుకోవచ్చు. మీరు ఏదైనా అనుకోండి, ధ్యాన మార్గంలోకి వచ్చారు అంటే మీరు చిట్ట చివరి స్థితిలోకి చేరుకున్నారు అని అర్థము. అందుకని మేడం గారు చెప్పినట్టు ఆ చిట్ట చివరి స్థితిలో స్థితం అవ్వడానికి ప్రయత్నం చేయండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను స్కూల్ టీచర్ గా పనిచేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నాది. నేను 2009లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. నేను స్కూల్ టీచర్ గా జాబ్ రాకముందే ఈ ధ్యానం గురించి తెలుసు నాకు, కానీ నేను ధ్యానంలోకి రాలేదు. అంతకు ముందు ఏం ధ్యానం మనకు అవసరమా, అది ముసలి వాళ్ళకి కదా, మనకు అన్ని బాగానే ఉన్నాయి కదా, ఆరోగ్యంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. ఆ ధ్యానం చేసే వాళ్ళని హేళన చేసేవాడిని నేను. అది నా నా లైఫ్ ముందు. ఎవరైనా ధ్యానం చేస్తే వాళ్ళని హేళనగా నవ్వుతూ వాళ్ళని డిస్టర్బ్ చేయడము, ఫ్రెండ్స్ ని అలా చేసేవాడు. అంటే ఎందుకంటే ఇదంతా ఒత్తిడి, ఏముంది ధ్యానంలో అనుకునేవాడిని. కానీ నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నా అంతరంగంలో నాకే తెలియని ఒక వేదన, వెలితి ఏర్పడింది. ఇంతే నా జీవితము. ఉద్యోగం వచ్చింది, తర్వాత పెళ్ళి అవుతుంది, పిల్లలు వస్తారు, డబ్బులేవో సంపాదిస్తాము, అంతేనా, పెళ్ళిళ్ళు చేస్తాము, చేశాక మనవలు వచ్చేదాకా ఉంటాము, తర్వాత పోతాం. ఇంతేనా జీవితం అనిపించేది నాకు. ఈ మాత్రం దానికోసమే వచ్చావా భూమి మీదకి మనం, ఇంతకంటే ఏం లేదా, ఏదో ఉంది, జీవిత పరమార్థం ఏదో ఉంది అనిపించేది లోపల లోపల. అలా ఎప్పుడైతే అనిపించిందో అప్పటి నుంచి నాకు నిద్ర పట్టేది కాదు. ఇంకా దేనికోసమో వెతుకుతుండేవాడిని. ఆ వెతుకులాటలో అందరూ హాయిగా నిద్రపోయేవారు, నాకు మాత్రం రాత్రంతా మెలకువతో నిద్ర పట్టకపోయేది. ఏం చెయ్యాలి, ఇలా నాకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకే అర్థమయ్యేది కాదు. కానీ లోపల ఏం చెప్తున్నారు, నా ఆత్మ నువ్వు ఇంకా ఏదో పొందాల్సి ఉంది అని చెప్పేసి నాకు నా ఆత్మ చెప్తూ ఉండేది. ఆ విధంగా అలా నిద్ర పట్టని రాత్రులు ఎన్నో గడిపాను నేను. నేనే అందరికీ సలహాలు ఇచ్చేవాడిని. సైకలాజికల్ గా ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు జోవియల్ గా నవ్వుతూ ఆనందంగా ఎప్పుడు ఉండేవాడిని. నాకు ఏడుస్తూ ఉండడము, బాధపడుతూ ఉండడము అనేది ఇష్టం ఉండేది కాదు నాకు. ఎప్పుడు హాయిగా ఉండాలి మనం. జీవితం ఆనందించడానికే తప్ప ఏడవడానికి కాదు. మనం భూమి మీదకి ఏడవడానికి రాలేదు, కానీ ఏడుస్తున్నాం అంటే ఆ ఆనంద మార్గం తెలియక ఏడుస్తున్నాము. కాబట్టి చిన్నతనంలో మనం అందరం ఆనందంగానే ఉండేవాళ్ళము. కానీ వయసు పెరిగిన తర్వాత, బాధ్యతలు ఒకటి ఒకటి పెరిగిన తర్వాత, అనేక బాంధవ్యాల్లోకి వచ్చిన తర్వాత
బాధ్యతలు పెరిగిన తర్వాత మనిషిలో ఆనందం అంతా సన్నగిల్లిపోయి చివరికి ఆ ఆనందం అంతా ఆవిరైపోయింది. ఇప్పుడు మనకు ఆనందం కావాలి. చిట్ట చివరి స్థితిలోకి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంతవరకు మనం చూసుకున్న పిల్లలు మనం సరిగ్గా చూడకపోవచ్చు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉండొచ్చు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకుంటాయి. ఇవన్నీ మనిషిని బాగా దుఃఖానికి గురి చేస్తాయి. అవి సహజమండి. అయితే జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా మనిషి దుఃఖించాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు వాళ్ళు ఆనందంగా ఉన్నాం. మరి పెద్దయ్యాక ఎందుకు లేదు ఆనందము? కాబట్టి పెద్దయ్యాక కూడా మనం ఆనందంగా ఉండాలంటే దానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ఈ మార్గము అన్నది నాకు అప్పుడు తెలియలేదు. తర్వాత ఒకరోజు నా బుక్ షెల్ఫ్ లో నిద్ర పట్టక ఏదో బుక్ చేద్దామని చూస్తే ధ్యానాంధ్రప్రదేశ్ అనే మ్యాగజైన్ చూశాను. అప్పుడు ధ్యానం గుర్తొచ్చి ఎలాగూ నిద్ర పట్టట్లేదు కదా, ధ్యానం చేద్దాం, కళ్ళు మూసుకొని కూర్చుందాం అని చెప్పి కూర్చొని ధ్యానం చేయటం, శ్వాస మీద ధ్యాస పెడుతూ 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 ఉంటే రాత్రి ఏదో విధంగా గడిచిపోయేది నాకు. ఆ రాత్రి గడవటం కోసం ధ్యానం చేశాను నేను. అది కాస్త ఇంకాస్త ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి గుళ్ళోకి వెళ్ళి ధ్యానం చేయటం, స్కూల్లో ఇంటర్వెల్ వచ్చినప్పుడు పిల్లల్ని ధ్యానం చేయించడం, నేను ధ్యానం చేసుకోవటం, ఇలా ఎప్పుడు సమయం ఖాళీ చిక్కితే అప్పుడు. ఎందుకంటే నా మనసంతా ఒక రకమైన ఆందోళన ఉండేది. ఎందుకంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు, కానీ నాకు నిద్ర ఎందుకు పట్టట్లేదు నాకు అర్థమయ్యేది కాదు. ఎంత ప్రయత్నించినా అలా అని చెప్పి ఆలోచనలు లేవు, సమస్యలు లేవు, ఏమీ లేవు, కానీ నిద్ర పట్టేది కాదు. నాకే భయం వేసి మా ఫ్రెండ్ని అడిగితే వాడు అన్నాడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళన్నాడు. వాడు అనగానే నాకు అసలు ఇంకా భయం వేసింది. అసలు నేనే అందరికీ సలహాలు ఇస్తాను, నేను సైకాలజిస్ట్, అసలు ఎవరికి చెప్పకూడదు మన సమస్య అనుకున్నాము. ఇలా ధ్యానంలోకి స్టార్ట్ చేసిన తర్వాత నిద్ర అయితే పట్టేది కాదు, కానీ నాకు అర్థమైపోయింది ధ్యానం మీదకి నా మనసు ఎక్కువ మళ్ళడం మొదలైంది. ఆ తర్వాత ఈ పిరమిడ్ ఎక్కడుంది, ఈ ధ్యాన కేంద్రం ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం మొదలు పెడితే వాళ్ళు ఆ ధ్యాన కేంద్రం వాళ్ళు చెప్పారు. హనుమంతరాజు గారని భీమవరంలో వాళ్ళు కట్టారండి పిరమిడ్. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు 40 రోజులు ధ్యానం చెయ్యండి అన్నాడు ఆయన. ఎంతసేపు చెయ్యాలి సార్ అన్నాను. వాళ్ళు ఎక్కువసేపు అంటే పారిపోతానేమో భయపడని వాళ్ళు ఏమన్నారంటే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మీరు చేసుకుంటే చాలా మంచిదండి అన్నారు. నేను అన్నాను ఏమండి నాకు పెళ్లి లేదు ఏమీ లేదు, నాకు టైం అంతా ఖాళీయే, ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు చేస్తే ఏమైనా ప్రాబ్లమా అన్నాడు. మరీ మంచిదండి అన్నాడు. అయితే నేను ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు చేస్తాను సార్ అన్నాను. అనగానే ఇంకా అన్నాను, ఆరంభ సూరత్వం ఉంటుంది కదా, ఇంకా 2 గంటలు చెయ్యాలని ఫోన్ సైలెన్స్ లో పెట్టేసి అలారం పెట్టేవాడిని. ఉదయం 6 గంటలకు కూర్చొని 8 గంటలకు లేవడం అనేది నా టైమింగ్. సాయంత్రం 6 to 8, ఉదయం 4 to 6 నా టైమింగ్. 4 గంటలు కూర్చునేవాడిని. ఒక్క పావు గంట అరగంట బాగానే ఉండేది, ఆలోచన లేదు, నాన్న తిప్పలు పడేవాడిని. తర్వాత నుంచి కూడా ఇంకా నరకంలా అనిపించేది. ఎప్పుడురా బాబు 2 గంటలు అవుతుంది, ఏంటి బాధ, కళ్ళు మూస్తే రకరకాల ఆలోచనలు. నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను, మా అమ్మ ఏమనుకుంటుందో, మా నాన్న ఏమనుకుంటారు, రేపు పొద్దున్న నాకు పెళ్ళి అయితే మా ఆవిడ ఏమనుకుంటుందో, ఈ పనికి మాలిన ఆలోచనలే, పనికొచ్చే ఆలోచనలు ఏమి ఉండేవి కాదు. ఎవరు ఏమనుకుంటారో అని రకరకాల ఆలోచనలు. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నట్టు మా ఊర్లో వాళ్ళకి తెలిస్తే నన్ను ఏమన్నా ఎందులోనే కలిసిపోయాను అనుకుంటారేమో, నాకెవరు పిల్లనివ్వరేమో, ఇలాంటి ఆలోచన. ఏంటి ఆలోచనలు, ఈ ఆలోచనలతో నానా తిప్పలు పడి మొత్తానికి 2 గంటలు ఎప్పుడవుతుందిరా బాబు అనుకుంటే ఆ అలారం మోగేసరికి అమ్మయ్య ఈ రోజు గడిచింది అనుకునేవాడిని. మళ్ళీ సాయంత్రం అలా నాకు నేనే ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు తప్పనిసరిగా ధ్యానం చెయ్యాలి 40 రోజులు వాళ్ళు చెప్పారు కదా. ఎందుకంటే ఎప్పుడైతే నాకు నిద్ర పట్టట్లేదో నా ఆత్మ నాకు ధ్యానం వైపు నన్ను తోస్తుంది. నాకు అర్థమైంది, తర్వాతకి అర్థమైంది, అప్పటికి అర్థం కాలేదు. ఆ ధ్యానం చేస్తున్నప్పుడే నాకు చాలా సంతృప్తిగా ఉండేది. అలా సాయంత్రం ఉదయం 40 రోజులు చెయ్యాలి అని చెప్పారు. ఆ 40 రోజులు ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 40 రోజుల ధ్యానాన్ని అండి ఏమంటారంటే హనుమాన్ చాలీసా అంటారండి. హనుమాన్ చాలీసా అంటే మనం ఏమనుకుంటామంటే ఆ శ్లోకాలు ఉంటాయి అవన్నీ చదవడం అనుకుంటాం. నిజానికి హనుమాన్ చాలీసా అంటే అది కాదు అర్థం. హనుమాన్ అంటే వాయుపుత్రుడు, వాయుపుత్రుడు. చాలీసా అంటే 40 రోజులు. హనుమాన్ చాలీసా అంటే 40 రోజులు నువ్వు వాయుపుత్రుడు అవ్వడమే హనుమాన్ చాలీసా. అంటే అర్థం ఏంటి? వాయువు అంటే శ్వాస.
శ్వాసపుత్రుడు అవడం అంటే శ్వాసతో కూడి ఉండడం అనమాట. 40 రోజులు నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ఉండడమే హనుమాన్ చాలీసా అని దాని యొక్క పురాణ అసలు అంతరార్థం అది. ఆ అర్థం తెలియక నేను చదివేవాడినండి. ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటూ హనుమాన్ చాలీసా బట్టి పట్టేసి అని మంగళవారం వస్తే 4, 5 సార్లు చదివేవాడిని. దాని అసలు ధ్యానంలోకి వచ్చాక హనుమాన్ చాలీసా యొక్క అర్థం తర్వాత అర్థమైంది. హనుమాన్ అంటే వాయుపుత్రుడు, అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. అలా ఎన్ని రోజులు పెట్టాలి? 40 రోజులు పెట్టాలండి. 40 రోజులు పెడితే గాని నీ లోపల ఉన్న ఆ ఆ లోపల ఉన్నటువంటి మలినాలన్నీ తొలగి ఆ ఆత్మ అనేది ఆ ఆ సంసిద్ధము అవ్వదు. మొత్తం పరిశుద్ధం అవ్వదు. ఆ పరిశుద్ధం అవ్వడానికి 40 రోజులు పడుతుంది. మనకి మొదట్లో ఏమి అర్థం కాదు. నాకు అసలు ధ్యానం కుదరట్లేదు, అసలు నేను చేస్తున్నట్ట లేదా అనుకుంటాం మనం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కళ్ళు మూసుకొని కూర్చున్న ప్రతి గంట కూడా లెక్కలోకి వస్తుంది. ఆ లోపల జరుగుతుంది మీకు అర్థం కాదు. నాకు ఏమీ జరగట్లేదు, నాకు ఏమీ తెలియట్లేదు, ఆలోచనలోనే ఉన్నాను 2 గంటలు, నేను చేసినట్టు కాదని చాలా మంది ఇనీషియల్ స్టేజ్ లోనే వెళ్ళిపోతారు. ఇది ఎలాంటిదంటే ఒక పెద్ద బండరాయి ఉందండి. ఆ బండరాయిని మీరు పగలగొట్టాలి. పగలగొట్టాలంటే పెద్ద సుత్తి పట్టుకొని దెబ్బ ఒకటి వేశారు. అలా 40 దెబ్బలకి అది పగులుతుంది. 40 దెబ్బలకి మీరు ఫస్ట్ పెద్ద దెబ్బ వేశారు, అది ఏం పగలలేదు. రెండో దెబ్బ వేశారు, పగలలేదు. మూడో దెబ్బ వేశారు, పగలలేదు. మీరేమనుకుంటారంటే అసలు ఇది మన వల్ల కాదు అని వదిలేస్తారు. కొంతమంది 10 దెబ్బలేసి వదిలేస్తారు, కొంతమంది 20 దెబ్బలేసి వదిలేస్తారు నా వల్ల కాదని. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాయి పగలదు, మనకు కనబడదు కానివ్వండి. ప్రతి దెబ్బకి రాయి లోపల పగుళ్ళు వస్తాయి. ప్రతి దెబ్బ ప్రభావం కూడా రాయి మీద ఉంటుంది. ఒకే దెబ్బకు పగలదు. దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే 40 దెబ్బలు అయ్యేసరికి పూర్తిగా పగులుతుంది. కానీ ప్రతి దెబ్బ కూడా విలువైనదే. నీకు 20, 30 దెబ్బల వరకు అది అసలు పగులుతున్నట్టే తెలీదు. తర్వాత కొన్ని సిమ్టమ్స్ వస్తున్నాయి పగులుతుంది అని. అలాగే ధ్యానం కూడా అంతే. మొదట్లో మీకు అసలు ఏ మార్పులు వస్తున్నాయా ఏమీ తెలీదు. కానీ నేను చెప్పే సలహా నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీకు అసలు ఆలోచనలు వస్తే రానివ్వండి, ఏమీ నష్టం లేదు. ఆలోచనలు అనేవి సముద్రంలోని అలలు లాంటివి. ఇప్పుడు సముద్రంలో అలలు చూడండి, ఇలా వస్తూ ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇంకొక అల వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఆగుతాయి చెప్పండి ఆలోచనలు? అసలు ఎప్పుడు ఆగవు. ఆ అలలు ఎలాంటివో ఆలోచనలు అంతే. ఆ సముద్రంలో అలల్ని మనం ఏమైనా పట్టించుకోనట్టే మన ఆలోచనలు కూడా మనం పట్టించుకోకూడదు. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, అది పోతుంది, ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి మనం ఏం చేస్తామంటే ఆలోచనల్ని పట్టించుకుంటాం, అంటే పట్టి ఉంచేస్తాం మనం. ఏదైనా ఆలోచన వచ్చిందంటే ఇంకా దానిలోనే, ఇంకా దానికి ఇంకొక 4 ఆలోచనలు ఆలోచించి దాని పెద్దది చేస్తాం మనం. దానివల్లే మానసిక విశ్రాంతి లేక ఈ ఈ మానసిక దౌర్బల్యాలన్నీ వచ్చాయి మనిషికి. అంటే ఈ సైన్స్ మనకు తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏవైనా ఆలోచనలు రానివ్వండి ధ్యానంలో, విపరీతమైన ఆలోచనలు, భయపెట్టే ఆలోచనలు. అందుకనే సర్పాలు తో పోల్చారు. అంటే సర్పాలంటే పాములు ఎంత భయంకరమైనవో ధ్యానంలో మొదటి రోజుల్లో వచ్చే ఆలోచన అంత భయంకరంగా ఉంటాయి. దీనినే మనకి పురాణాల్లో వాటిలో చెప్తారు కదండి, క్షీరసాగర మదనము. క్షీరసాగర మదనం అంటే ఆత్మసాగరం. ఆత్మసాగరాన్ని మదించడము. ఆ మదించడం అంటే ధ్యానమే. ధ్యానమే ఆత్మసాగరం అనే ఆత్మసాగరాన్ని మదించడం. అంటే ధ్యానం చేస్తూ ఉంటే దాన్ని మదిస్తున్నప్పుడు ధ్యానంలో ఆ క్షీరసాగర మదనంలో మొదట్లో ఏమొస్తుంది? ఆలాహలం వస్తుంది, విషం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ధ్యానం చేసిన కొత్తలో ముందు అంతా ఆలాహలం వస్తుంది. అంటే పనికి మాలిన చెత్త ఆలోచనలు ఎన్నో గూడు కట్టుకొని ఉన్నాయండి లోపల. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో ఆలోచించాము, ఎన్ని చూసాము, ఎన్ని విన్నాము పనికి మాలిన విషయాలు. ఆ వాళ్ళవి వీళ్ళవి ఎన్ని ఆలోచనలు, అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మన బుర్రలోనే గూడు కట్టుకొని ఉన్నాయి. అవి పోవద్దా? ఏమండి పోవద్దా? సత్తంతా మురికిగా ఉంది. ఆ మురికి పోవాలంటే పోవాలి కదండి. అలాగే నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో జన్మల నుంచి పోగు చేసుకున్న
ఆ వికారాలు, మనో వికారాలు అన్ని పోవడానికి సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుందండి గురువు గారు అంటే? 40 రోజులు. అది 40 రోజుల పీరియడ్ అండి. అది అందరూ క్రమం తప్పకుండా, క్రమశిక్షణగా, సిన్సియర్ గా 40 రోజులు చెయ్యండి. తర్వాత మీకు ఆ 40 రోజులు అయ్యేసరికి కంప్లీట్ గా వాష్ అయిపోతుంది మైండ్. ఆ మనసులో ఉన్నదంతా పోతుంది. ఈ మిగతా రోజుల్ని మీరు ఏం పట్టించుకోవద్దు. ఏం జరుగుతున్నా పట్టించుకోవద్దు. ఆ ముందు ఆలాహలం వస్తుంది. మొదట్లో ఆలాహలం అంటే విషము. అంటే ఏంటి? ఇంట్లో వాళ్ళు తిడతారు. నీకిప్పుడు అవసరమా ధ్యానం? కళ్ళు మానేసి ధ్యానంలో కూర్చున్నాం. మనం ఏం చేస్తున్నాము? ఆ లోపల ఉన్న మనసులోని ఆ అంతరంగంలో ఉన్నటువంటి ఆ మలినాన్నంతా పోగొట్టే పని చేస్తున్నాం. అంత చెత్త లోపల ఉంటే ఎలా హాయిగా ఉంటాం చెప్పండి? లోపల అంత మలినం ఉన్నప్పుడు అంతరంగంలో ఎలా ఉంటాం హాయిగా? మనిషి ఎందుకు దుఃఖం ఉందంటే లోపలంతా మలినంగా ఉంది. చెత్త, కుళ్ళు అవన్నీ గూడు కట్టుకొని ఉన్నాయి. దానివల్ల మనిషి ఆనందంగా, చిన్న పిల్లోడు ఉన్నాడు, వాడికి ఏ చెత్త లేదు, వాడికి ఆనందంగా ఉంటాడు. వాడికి ఏం లేదు, హాయిగా కొత్త బట్ట అది. కానీ మనం కొత్త బట్ట కాదు, మాసిపోయిన బట్ట మనస్సు. దాన్ని వాష్ చేయాలి. కడగడం మనకి సమయం పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏమండి ఇలా చేస్తే అలా నాకు ఏమీ రావట్లేదండి అంటే, అమ్మ ఏమీ రావట్లేదంటే ఇలా కళ్ళు మూస్తే అలా వచ్చేస్తాయో చెప్పు? క్షీరసాగర మదనం వాళ్ళు చేశారు. మనం కొంత దీన్ని గుర్తుపెట్టుకోండి. ధ్యానంలో ఒకే ఒక సూత్రం ఉంది. మూడు సూత్రాలు ఉన్నాయి చెప్తాను. 4 సూత్రాలు ఉన్నాయి. 1, 2, 3, 4. ధ్యానంలో 4 సూత్రాలు గుర్తుపెట్టుకోండి, ఎవరు మర్చిపోకుండా. ధ్యానంలో మొదటి సూత్రం ఏంటంటే శ్వాసే గురువు. నీ గురువు ఎవరు? నీకు ధ్యానం చేయాలి. నీకు ఎవడు గురువు అంటే, బయట ఉన్న దానికైతే బయట గురువు ఉంటాడు. మిషన్ కుట్టడానికి ఒక గురువు ఉంటాడు. పాఠం చెప్పే బయట గురువు. నువ్వు కళ్ళు మూసాక బయట గురువు నీకు పనిచేయడు. నీ కళ్ళు మూసిన తర్వాత నీ గురువు ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు నీ లోపల ఉన్నాడు. నీ ప్రయాణం అంతరంగంలో ఉంది. కాబట్టి నీ గురువు నీ లోపల ఉంటాడు. బయటి గురువు నీకు పనిచేయడు. ఎందుకంటే నువ్వు చేసేది బయట సాధన కాదు, లోపల సాధన. కాబట్టి నీ గురువు లోపల ఉన్నారు. ఎవరండి నా గురువు అంటే, నీ శ్వాసే నీ గురువు. ఇది ఆధ్యాత్మిక విద్యలో ఉన్న రహస్యము, సూత్రము. నీ శ్వాసే నీ గురువు. కాబట్టి నువ్వు ధ్యానంలో ఎవరి దగ్గర కూర్చోవాలి? నీ గురువు దగ్గర క్రమశిక్షణగా, జాగ్రత్తగా కూర్చోవాలి. గురువు గారు ఉన్నారు లోపల. ఎవరు గురువు? శ్వాస. నేనేం చేయాలంటే కళ్ళు మూసుకొని నా శ్వాస దగ్గర అలా కూర్చోవాలి. నీ శ్వాస మీదే ధ్యాస పెట్టాలంటే నీ గురువు మీదే ధ్యాస పెట్టాలి. ఆ గురువు నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడు. ఆ గురువు నిన్ను ప్రయోజకుడిని చేస్తాడు. కాబట్టి నీ ధ్యానంలో నువ్వేం చేయాలంటే కళ్ళు మూసుకొని శ్వాస మీదే గురువు, శ్వాస మీదే ధ్యాస. ఎందుకంటే ఆయన గురువు కదా. గురువు దగ్గర నుంచి మన ధ్యాస పోకూడదు. నా ముందు నా గురువు గారు కూర్చుంటే నేను అటు ఇటు ఎలా చూడగలను? నేను నా గురువునే చూడాలి నేను. అలాగే నా కళ్ళు మూసుకున్న తర్వాత నేను అటు ఇటు ఎలా ఆలోచించగలను? ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, కానీ నా ఆలోచన అంతా, నా ధ్యాస అంతా నా శ్వాస మీద ఉండాలి. కాబట్టి శ్వాసే గురువు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు నీ గురువు కాదు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే నీకు ఎలా చేయాలో నీకు చెప్తారు. నీకు సీనియర్. ఇప్పుడు నేనున్నాను. నేను చేసి 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 ఉన్నాను. 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ, అందరికీ ధ్యానం చెప్తూ, చిన్నపిల్లలకి, పెద్దలకి అందరికి చెప్పు ఉన్నాను. కాబట్టి అది ఎలా ఉండాలో నేను చెప్తాను. ఎలాంటి మనం తప్పులు చేయడానికి అవకాశం ఉందో తెలుసు నాకు. కాబట్టి అవి చెప్పగలను. నాకు అనుభవం ఉంది కాబట్టి. నేను మిమ్మల్ని ధ్యాన స్థితిలోకి ఏం తీసుకెళ్ళలేను. మీ ధ్యాన స్థితిలోకి తీసుకెళ్లేది మీ శ్వాస. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ శ్వాసనే మీరు గురువుగా భావించాలి. రెండోది శ్వాసే గురువు. రెండోది సమయమే సాధన. ఇది గుర్తుపెట్టుకోండి. సమయమే సాధన అంటే నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తే అంత సాధన అవుతుంది. నువ్వు గంట సేపు కూర్చుంటే గంట సేపు సాధన అవుతుంది. 2 గంటలు కూర్చుంటే 2 గంటలు సాధన చేసినట్టు. 3 గంటలు చూస్తే చూసారా? అంటే ఎంత సమయాన్ని కేటాయించుకుంటే అంత సాధన చేసినట్టు. ఎంత సాధన చేస్తే నీ లోపల ఉన్నటువంటి ఆ వికారాలను, మలినాలను అంత ఎక్కువ తొలగించుకుంటున్నట్టు నువ్వు. నాకు టైం లేదండి అంటే, ఓకే, ఏం నష్టం మాకు? నాకేం నష్టం, నీకేం నష్టం? నాకు టైం లేదు సార్ అంటే, ఓకే. నాకు టైం లేదు కానండి, ఈ బాధలు ఇవన్నిటివి భరించలేకపోతున్నాను నేను. నా టైంని మిగతావన్నీ తగ్గించేసుకొని, సీరియల్ తగ్గించేసుకొని, పనికిమాలిన మాటలు తగ్గించేసుకొని, కొంచెం నిద్ర తగ్గించుకొని, ఏదైనా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఇంకా కావాలి నాకు. ఎందుకంటే లోపల సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 గంటలండి. నీ సమయాన్ని నువ్వు కేటాయించుకోవాలి. ఇదే పెట్టుబడి నీకు.
గుర్తుపెట్టుకో, సమయమే సాధన. నువ్వు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఎంత సమయం కేటాయించుకుంటే నువ్వు అంత సాధన చేసినట్టు. ఎంత ఎక్కువ సాధన చేస్తే నీలో అంత ఎక్కువ మార్పులు వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది మీ చేతిలోనే ఉన్నది. మేము గైడెన్స్ ఇస్తాము, మీకు మేము ఎంకరేజ్ చేస్తాము చేయడానికి. జనరల్ గా నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నాకు భయం వేసేది. ఒక అతన్ని తీసుకెళ్లేవాడు తోడు. 10 రోజులు అయిన తర్వాత వాడిని వదిలేశాను, నాకు నేనే చేయడం మొదలెట్టాను. మొదట్లో కొంచెం అవసరం మేము, తర్వాత మేమేం అవసరం లేదు, మీకు మీరే ముందెళ్ళిపోతుంటారు. కాబట్టి సమయమే సాధన. తర్వాత మూడోది ఇప్పుడు చెప్పాను, సహనమే ప్రగతి. సహనం ఉండాలి. నేను చెప్పాను కదా, క్షీరసాగర మదనంలో విషం వస్తూ ఉంటుంది, ఆలాహలం వస్తుంది. ఆలాహలం ఎలా ఉంటుంది? ఆలోచనల రూపంలో ఉంటుంది. కళ్ళు మూసుకోగానే విపరీతమైన ఆలోచనలు, అవి ఏవేవో ఆలోచనలు. కళ్ళు తెరిస్తే ఉండవు మళ్ళీ. అందుకని మనకు తెరిస్తేనే బాగుంది, ముయ్యడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అందరికీ తెలుసు ధ్యానం అంటే మంచిది మంచిది మంచిది. ఎందుకు ఎవడో చేయడంటే ఇదిగో ఇదే సహనం లేక. కళ్ళు మూసిన వెంటనే ఆలోచనలు విపరీతమైన మా అమ్మ ఉంది, ధ్యానం చెయ్యమ్మా అంటే, నాకు ఎందుకో కళ్ళు మూస్తే అన్ని పనికిమాలిన ఆలోచనలు వస్తాయి, నేను చేయలేను. అందుకే చెయ్యాలి నువ్వు. అంటే ఎన్ని ఆలోచనలు నీకు వస్తున్నాయంటే అంత చెత్త ఉన్నట్టే కదా నీకు. మరి నీకు ఎందుకు, నీకు ఏ ఆలోచన రాకపోతే నీకెందుకు ధ్యానం? అవి ఉన్నాయి కాబట్టే నువ్వు చెయ్యాలమ్మా. నీకు జ్వరం లేకపోతే మందు ఎందుకు నీకు? జ్వరం లేకపోతే ఎవడైనా టాబ్లెట్లు వేసుకుంటాడంటే సరదాగా ఎవడేస్తాడు? నీకు జ్వరం ఉంది కాబట్టే మందు. నీకు బుర్రలో బోల్డ్ అన్ని పనికిమాలిన చెత్త ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నీకు ధ్యానం కావాలి. ఆ ధ్యానంలో గుర్తుపెట్టుకోండి, ఆలోచనలు వస్తున్నాయి అంటే అవి పోతున్నట్టు లెక్క. వాష్ చేస్తున్నప్పుడు మురికంతా బయటికి కనబడుతుంది. అలాగే ధ్యానంలో నీ ఆలోచనలన్నీ నీకు బయటకు వస్తాయి. అవన్నీ బుసలు కొట్టిన పాముల్లాగా బయటకు వస్తాయి. నీకు అప్పుడు ఏముండాలి? సహనము. నువ్వు ధ్యానంలో ఏం చేసుకోవాలంటే ఇదిగో ఈ 4 పాయింట్లు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సహనమే ప్రగతి. నాకు ఎన్ని ఆలోచనలు వచ్చినా నేను లేవను, ఏవైనా రాని. చాలా మంది వచ్చిన కంప్లైంట్ ఏంటి సార్, నా ఆలోచనలు చాలా వస్తున్నాయండి, చాలా విపరీతంగా వచ్చేస్తున్నాయండి, తట్టుకోలేకపోతున్నా. రాని, నేను చెప్పాను కదా, అవన్నీ పనికి మాలిన చెత్త పోతుంది మైండ్ లోంచి. కానీ నువ్వు సహనం ఉండాలి, భరించు. ఎందుకు భరించవండి? నీకు ముందు ముందు అంత మళ్ళీ ఆలాహలం అయిపోయిన తర్వాత అమృతం వస్తుంది. అమృతం వద్దా నీకు? ధ్యానం అమృతం, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అమృతం, జ్ఞానము ధ్యానం అనేది అమృతం, మృతం లేనిది. అంత విలువైనది రావాలంటే ముందు ఇది వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది? వచ్చినప్పుడు నువ్వు సహనంగా ఉండాలి. ఆ సహనంతో ఇంకా చిలుకు, ఇంకా చిలుకు, ఇంకా చిలికితే మదిస్తే మదిస్తే అమృతం వస్తుంది. ముందు మాత్రం ఆలాహలం. ఆలాహలం టైంలో నువ్వు ఎలా ఉండాలంటే, ఈ ఆలాహలం టైంనే 40 రోజులు అంట, గుర్తుపెట్టుకోండి. 40 రోజుల తర్వాత నీకు అంతా అమృతమే. 40 రోజుల్లో మాత్రం ఆలాహలం బయటకు వస్తుంది. ఈ ఆలాహలం అనేది ఆలోచన రూపంలో ఉంటుంది. అయినా కూడా నువ్వు లేకూడదు, కళ్ళు మూసుకొని లేవకూడదు. ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు, నాన్న అంతవరకు ఎవరు ఏమనరు, కానీ నువ్వు ధ్యానం మొదలెట్టేసరికి నిన్ను అందరూ ఏదో ఒకటి అంటారు. ఎందుకంటే 2 రకాల వాళ్ళు ఉంటారు. నువ్వు ధ్యానం అయిపోతే నువ్వు ఎక్కడైనా ఎందులోకైనా వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు పట్టించుకోవేమో అన్న భయం ఒకటి. రెండోదంటే మీరు ఎందులోనైనా కలిసిపోతారేమో అన్న భయం. ధ్యానం చేస్తున్నారు, ఈ స్వామీజీల్లోకి వెళ్ళిపోతారేమో, మా ఆవిడ నన్ను వదిలి వెళ్ళిపోతుందేమో, మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో, పిల్లల్ని పట్టించుకోడేమో, ఉద్యోగం వదిలేస్తాడేమో, సంపాదన వదిలేస్తాడేమో, ఇలా రకరకాల భయాలతో ఆ ఇంట్లో వాళ్ళు చుట్టాలు. నాకు మొదట్లో అయితే మా ఇంట్లో వాళ్ళు, మా అక్క అయితే, ఇంట్లో మా అమ్మ మా అక్క అయితే ఎన్ని కంప్లైంట్స్. అప్పుడు పెళ్లి కాలేదు. నా నా కర్మగాలి అప్పుడే పెళ్లి కుదిరింది. ఇలా ధ్యానం 40 రోజులు స్టార్ట్ చేశాను, పెళ్లి కుదిరిందండి. పెళ్లి కుదిరి మా అమ్మ నాన్నలు అందరూ పెళ్లి పనులు చూస్తుంటే నేనేం చేస్తున్నాను, ఊర్లో అందరికి తిరిగి ధ్యానం పుస్తకాలు పంచుతున్నాను. ఇంటింటికి వెళ్ళి, అసలు ఎప్పుడు ఎవడింటికి వెళ్ళి ఎరగను నేను. ఇంటింటికి వెళ్ళి పుస్తకాలు పంచుతుంటే మా నాన్న వచ్చి అన్నాడు, ఒరే నీకేమైనా పిచ్చా, నువ్వు పెళ్లి పనులు మానేసి ఇదేంటి పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నావు అని చెప్పేసి అంటే నేను పట్టించుకోలేదు, నాకు తెలుసు. మా అమ్మకు డౌట్ వచ్చి, వీడు ఏది ధ్యానం అంటున్నాడు, పెళ్లి చేసుకుని నాకు ఇలా ఆవిడని వదిలేసి వెళ్ళిపోతాడేమో అని మా అమ్మకు భయం వేసింది. భయం వేసి ఒక రోజు రాత్రి పడుకునే ముందు కూర్చున్నప్పుడు, ఒరే నాయన నిన్ను ఒకటి అడుగుతా, నువ్వు కోప్పడగంది. ఏంటమ్మా అడుగాను. ఏం లేదు కానీ నాన్న, నువ్వు పెళ్ళేది ఏమైనా వద్దైతే ఇప్పుడే చెప్పే. అంతేగాని పెళ్లి చేసుకున్నాక అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, అమ్మాయి జీవితం నాశనం అయిపోద్దురా. మా అమ్మ, ఓరే దేవుడా వీళ్ళకి ఎలా చెప్పాలరా అనుకొని కరెక్ట్ గా అలా మా అమ్మ అనేసరికి నా ఎదురుగా పార్వతి, శివుడు పార్వతి ఫోటో ఉంది మా ఇంట్లో. శివుడు ఇలా ధ్యానంలో ఉన్నాడు, పార్వతి దేవుడు అలా కూర్చుంది. నేను అన్నాను, చూడు శివుడు ఏం చేస్తున్నాడు చూడండి. ధ్యానం చేస్తున్నాడులే అని. శివుడు ఏమైనా పార్వతీ దేవుని వదిలేశాడా అన్నాను.
వదలలేదులే అని. అంత ధ్యానం చేసిన శివుడే పార్వతీదేవిని వదలకపోతే లింగం అనుకోండి ఈ మాత్రం ధ్యానం చేస్తున్నాను నేను ఎక్కడ వదిలేస్తానులే మా ఆవిడ్ని, నువ్వేం భయపడకు, హాయిగా ఉండు, శివుడే వదలనప్పుడు అంత ధ్యానానికి ఈ మాత్రం ధ్యానానికి నేను వదిలేస్తానా, నువ్వేం భయపడకండి మా అమ్మ కొంచెం ఓకే, ఇదేదో కొంచెం పాజిటివ్ గానే ఉన్నాడు అనుకుంది, నన్ను వదిలేసింది. అంటే ఇలాగా మన ఇంట్లో వాళ్ళ భయాలు మన మీద రుద్ది ఇలా రకరకాలుగా మనల్ని, అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టాలని కాకపోవచ్చు, వాళ్ళ భయాలు వాళ్ళవి. కాబట్టి ఏదైనా బయట నుంచి విషం వస్తుంది. కొంతమంది అపార్థం చేసుకొని మనతో మాట్లాడడం మానేస్తారు, గుర్తుపెట్టుకోండి. తీవ్ర ధ్యాన శిక్షణలో ఉన్న వాళ్ళకి ఎన్నో పరీక్షలు ఎదురు, అదే చెప్పాను, ఆలాహలము గుర్తుపెట్టుకోండి, విషము. ఈ ఆలాహలం ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. చాలా మంది ఇది తట్టుకోలేక మానేస్తారు ధ్యానం. నేను ఎదుర్కో, నాకు అమృతం కావాలి. అమృతం కావాలంటే ఇవన్నీ అనుభవించు. ఎందుకు అనుభవించను? అనుభవించడానికి సిద్ధమైతేనే ధ్యానం చెయ్యండి. నా వల్ల కాదండి, ఎన్ని రోగాలైనా భరిస్తాను, మందులు వేసుకుంటాను, కానీ మా ఇంట్లో వాళ్ళు ఏమనంటే భరించలేనంటే నీ ఇష్టం అమ్మా. నాకు మా ఇంట్లో వాళ్ళు ఏమని అనుకోండి, మా ఆయన ఏమైనా నా రోగాన్ని తీసాడా, మా అమ్మ ఏమైనా నా రోగాన్ని తీయగలిగింది, ధ్యానం వల్ల రోగం పోతుందంటే వాళ్ళు ఎన్ని అనుకున్నా నాకు పర్వాలేదు, నాకు ధ్యానమే కావాలనుకుంటే నువ్వు ధ్యానం మొదలుపెట్టు. కానీ ధ్యానం చేసే వాళ్ళకి ఇవన్నీ ఎదురవుతాయి. కాబట్టి అవుతాయి, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ సహజంగా ఎదురవుతాయి. ఇది సహజం, ఇవి అందరికీ ఉంటాయి ఇవన్నీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బయట నుంచి విషం ఉంటుంది ఆలాహలము, లోపల నుంచి విషం వస్తుంది ఆలాహలము, బయటకు వస్తుంది అది. తర్వాత అమృతం వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎప్పుడైతే ఈ 40 రోజుల తర్వాత ధ్యానం చేసావో, ఆ ధ్యానంలోంచి ఈ 40 రోజులు అయ్యేసరికి నీకు అర్థమైపోతుంది, అమ్మయ్య, ధ్యానం ఎంత బాగుందా, ఎంత చక్కగా ఉందా, నేను ధ్యానం చేస్తే ఎంత హాయిగా ఉందో నాకు. ఇది వరకు ఏంటో పనికి మాలిన ఆలోచనలు, భయాలు, నీలో ఉన్న భయాలు, అసహనాలు అన్నీ పోతాయి. అన్నీ పోయి నీలో మంచి సద్గుణాలు, పుష్పము వికసించిన తర్వాత పరిమళం ఎలాగైతే వెదజల్లుతుందో, 40 రోజులు ధ్యానం తర్వాత నీలోంచి అంత గొప్ప పరిమళాలు వెదజల్లుతాయి. ఆ ధ్యానం యొక్క శక్తి అలాంటిది. కాబట్టి మూడవ సూత్రం ఏంటంటే సహనమే ప్రగతి. సహనంగా ధ్యానం చేయండి. ఏదైనా రండి, సహనము, సహనము, సహనము. ఎంతో సహనం చేస్తే గాని ఎవరికి ఫలాలు రావండి, గుర్తుపెట్టుకోండి. ఒక విద్యార్థికి ఉద్యోగం కావాలంటే వాడు ఎంతో కష్టపడి చదవాలి, ఎంత సహనం ఉండాలి. ఊరికి ఎవడిస్తాడండి ఉద్యోగం? మీరు ఏ ఉద్యోగస్తులని అడగండి, ఎలా వచ్చిందని మీకు ఉద్యోగం అంటే, అబ్బో నేను చాలా కష్టపడ్డానండి అంటాడు. అంటే సహనం చెప్పు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, నో పెయిన్ నో గెయిన్. పెయిన్ లేకుండా గెయిన్ లేదు, నొప్పి లేకుండా నీకు లాభం లేదు, గుర్తుపెట్టుకోండి, ఇది సూత్రం ఇది. కాబట్టి నువ్వు బాగా ధ్యానంలో సహనం వహించు. నువ్వు 2 గంటలు టైం అంటే 2 గంటలు కూర్చో, 3 గంటలు, 4 గంటలు. నేనైతే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కళ్ళు మూసేసి శ్వాస మీద ధ్యాస పెట్టేవాడిని. ఎందుకంటే నా మనసులో ఎన్నో ఆందోళనలు ఉండేవి, భయం ఉండేది నాకు. పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే విపరీతమైన భయం. ఇప్పుడు ఎవరితో నాకు భయం లేదు. 1000 మంది ఉన్న హాయిగా క్లాస్ చెప్తాను నేను. నా ధ్యానం వల్ల అంత ధైర్యం వచ్చింది నాకు. కాబట్టి గుర్తుపెట్టి, భయాలు, నాకు ఇది వరకు అసహనం ఉండేది. ఇక కాసేపు నిలబడాలంటే సహనం ఉండేది, కూర్చోవాలంటే సహనం ఉండేది కాదు. ఇప్పుడు నీవు 10 గంటలైనా కూర్చుంటాను నేను. నేను ధ్యానం అండి 24 గంటలు కూర్చున్నాను నేను, 2 సార్లు అలా. పొద్దున్న ఉదయం 9 గంటలకు కూర్చున్నాను పిరమిడ్ లో ధ్యానంలో. మళ్ళీ రేపు పొద్దున్న 9 గంటలకు లేచాను. మధ్యలో ఏమి లెగడం కానీ, కళ్ళు తెరవడం కానీ లేకుండా చేశాను. ఏమి అనిపించలే, లేచాను. నేనేమనుకున్నానంటే నేను చెయ్యగలనా. చాలా మంది 100 సంవత్సరాలు ధ్యానం చేశారు, 200 సంవత్సరాలు ధ్యానం చేశారు అంటారు కదా. అసలు మనం ఒక రోజు చేయగలమా అని చెప్పి కూర్చున్నాను దసరాకి. అలా 2 సంవత్సరాలు, 2 దసరాలకు కూర్చున్నాను. 24 గంటలు చాలా, నేను ఇంకొక 24 గంటలని కూర్చోపోగలను నాకు అర్థమైపోయింది. కానీ అంత అవసరం లేదు. ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉంది కదా, అవన్నీ వదిలేసి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. కానీ మాక్సిమం నువ్వు ఎంత చేయగలవు అంత చేయాలి. మొదట్లో కష్టంగా ఉంటుందండి. నాకు మొదట్లో ధ్యానం చేసినప్పుడు అరగంట బాగానే ఉండేది, మిగతా గంటన్నర కష్టంగా ఉండేది. ఒక 10 రోజులు అయ్యేసరికి గంట బాగానే ఉండేది, ఈ మిగతా గంట కష్టంగా ఉండేది. ఒక 20 రోజులు అయ్యేసరికి గంటన్నర బాగానే ఉండేది, చివరి అరగంట కష్టంగా ఉండేది. 40 రోజులు అయ్యేసరికి 2 గంటలంటే 10 నిమిషాల్లాగా అయిపోయేది నాకు. చూసారా, సాధనమున పనులు సమకూరు ధరలోనే, నువ్వు చేస్తూ చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది. కాబట్టి నువ్వు పెద్ద టార్గెట్ పెట్టుకో. నా వల్ల కాదు, నేను చేయలేనేమో, కాళ్ళు లాగేస్తాయేమో, నడువు, నీకు నువ్వే భావించుకోకు. ఆ భావనలోనే దోషం ఉంది. నేను ఎందుకు, ఏమండి 8 గంటలు పడుకోగలిసింది లేదు, 8 గంటలు కూర్చోలేమండి మనం. అదేదో మంచం మీద ఇలా పడుకునే బదులు ఇలా కూర్చుంటాం. కాళ్ళు నొప్పి వచ్చినాయి అనుకో, కొంచెం ఇలా చాపుకో. నడుము నొప్పి వచ్చింది అనుకో, ఇలా అనుకో, మధ్యలో కళ్ళు తెరవకు, కళ్ళు తెరవకు, కానీ కాలు చాపుకోవచ్చు,
కదలొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, టార్గెట్ ఎప్పుడు హైలీగా పెట్టుకోండి. మీకు మంచి ఫలితాలు, ఎక్కువ గొప్ప ఫలితాలు కావాలంటే ఏదో నామకానికి ధ్యానం చేయకండి. ధ్యానం చేస్తే సిన్సియర్ గా నేను ధ్యానం వల్ల లాభాలు పొందాలి కాబట్టి ఎంత వీలైతే అంత ధ్యానం చేస్తాను అనుకుని కూర్చొని ధ్యానం చేయండి. ఏమండి, ధ్యానం చేసి ఒక కొత్త లోకాలనే సృష్టించారండి మహర్షులు. ధ్యాన శక్తితో విశ్వామిత్రుడు, ఇంద్రుడు, వీళ్ళు మహర్షులు అందరూ కూడా కొత్త కొత్త లోకాల్ని సృష్టించారు, భూలోకం లాంటి లోకాల్ని. నీకున్న రోగం ఎంతండి చెప్పండి, ఆ లోకం ముందు కొత్త విశ్వాలనే సృష్టించారు వాళ్ళు. సృష్టికి ప్రతి సృష్టి చేశాడు పరమశివుడు. లోకాలను సృష్టించి లోకాలను వెళ్తున్నాడు, మనం ఎందుకు చేయలేమండి? ఈ ఎంతసేపు మనకున్న అనారోగ్యాలను చూసుకొని ఇదే పెద్ద అనుకుంటాం. ఈ ధ్యానం ద్వారా విశ్వాలనే సృష్టించగలిగినప్పుడు, లోకాలను సృష్టించగలిగినప్పుడు నీ రోగం ఎంత చెప్పండి? నువ్వు సిన్సియర్ గా చేస్తే పోతుంది. కాబట్టి ఈ రోగాలు, ఇంటిలో సమస్యలు అవన్నీ సహజంగానే పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఎలా పోతాయని అడగండి. నువ్వు చేయాల్సిన ధ్యానం చేస్తే నువ్వు చేయాల్సింది ఒక ఒక వంతు చేస్తుంటే గుర్తుపెట్టుకోండి, 9 వంతులు బయట ప్రకృతి నుంచి, బయట మాస్టర్ల నుంచి నీకు సహాయం అందుతూ ఉంటుంది. ఇది హాస్టల్ మాస్టర్లు అని ఉంటారు. హాస్టల్ మాస్టర్లు అంటే మనకు కనబడకుండా ఉన్న మాస్టర్లు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవడైతే ధ్యానం చేస్తాడో ఆ ధ్యానం చేసే వాళ్ళకి వాళ్ళు సహాయం చేస్తుంటారు. అంటే ఏంటి, మన ఇంట్లో విషయాల్లోనూ, మన సమాజంలో విషయాలు, మన ఉద్యోగం విషయంలోని మనకి ఏం కావాలో అవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ పని అది, వాళ్ళ డ్యూటీ అది. నువ్వు బాగా చదువుకోవడానికి నువ్వు రెడీ అయ్యావనుకో ఎగ్జామ్ కి, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? నీకు ఫీజులు కట్టి, నీకు అన్ని రూమ్ తీసి మంచి హాస్టల్లో పెట్టి అన్ని చేస్తారు కదా మీ అమ్మ. నీకెందుకు? నువ్వు చదవడానికి సిద్ధపడి చాలు, వాళ్ళు చేసుకున్నట్టే. నువ్వు ధ్యానం చేయడానికి సిద్ధపడినప్పుడు ఆ హాస్టల్ మాస్టర్లు అందరూ నీ దగ్గరే ఉండి నీ అవసరాలన్నీ వాళ్ళు తీరుస్తారు. దీన్నే భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ జనులైతే అన్ని చింతలు వదిలిపెట్టేసి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది జరగదేమో, ఇది జరగదేమో, ఆ సమస్య ఈ సమస్యని పక్కన వదిలేసి ఏ జనుల పర్యుపాసితే తనను తానే ఉపాసించుకుంటారంటే తన ఆత్మధ్యానంలో తాను ఉంటారో తేషాం నిత్యాభియోక్తానం యోగక్షేమం వహామ్యహం. నేను నాలాంటి మాస్టర్లు అందరము ఏం చేస్తాము? నీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను. నాకు తెలియదా నీకేం కావాలో? నీ కోసం నువ్వు చూసుకో, నీ కోసం నేను చూస్తాను అని చెప్తారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ సత్యాలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సహనంగా ధ్యానం చేస్తూ ఉంటే ఎన్ని అద్భుతాలను చూస్తామని నేను చూశానండి. నా అనుభవాలు చాలా ఉన్నాయి ధ్యానం వల్ల. ఎన్నో ఎంతో మంది దగ్గర నాకు ఈ ధ్యానం వల్ల నాకు రెస్పెక్ట్ పెరిగింది. మంచి మంచి మిత్రులు పెరిగారు, పెద్ద పెద్ద ఆఫీసర్లే మిత్రులు అయ్యారు. అలాగే చాలా మంచి మిత్రులు, నేను అడిగితే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవనుకుంటే ₹1,00,000 ఇవ్వమంటే వెంటనే ఇచ్చే మిత్రులు వచ్చారు నాకు ధ్యానం వల్ల. మా చుట్టాల బంధువులు ఉన్నారంటే అలా అడగను వాళ్ళని అడగాలంటే కాదు. కానీ ఎలాంటి మిత్రులు అంటే నేనే వాళ్ళు, వాళ్ళే నేను, ఇలాంటి మిత్రులు వచ్చారు. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి? ధ్యానం వల్ల నాకు, ధ్యానం వల్ల మంచి మిత్రులు వస్తారు, లభిస్తారు. ఎలాగంటే నువ్వు ఎలాగని అడగకు, అలాగే వస్తారు. ఎక్కడెక్కడి నుంచి రావాలి ఆ ప్రకృతి నీ దగ్గరికి అందరినీ. నీ నుంచి గుర్తుపెట్టుకోండి, ధ్యానంలో ఏం జరుగుతుందంటే నీ దగ్గర నుంచి ఏం పోవాలో అవన్నీ పోతాయి, నీకు ఏం రావాలో అవన్నీ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ధ్యానం వల్ల ఏమేం పోవాలో అవన్నీ పోతాయి, నీకు పనికిరానివన్నీ పోతాయి. పనికిరాని రిలేషన్స్ పోతాయి, పనికిరాని బంధువులు పోతారు, పనికిరాని స్నేహితులు పోతారు, పనికిరాని మనలో ఏమైనా మన లోపల ఉన్న పనికిరానివి, బయట ఉన్న పనికిరానివన్నీ పోతాయి. మనకి అవసరమైనవి, పనికొచ్చేవన్నీ మన దగ్గరికి చేరుతుంది ప్రకృతి ధ్యానం వల్ల నీకు జరిగే లాభం అది. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి? నీకు నువ్వేమి చేసుకోలేవు, కానీ ప్రకృతికి, ఆ పరమాత్మకి అన్నీ తెలుసు. ఇది గుర్తుపెట్టుకోండి. అంత ఉంది ధ్యానంలో. కాబట్టి మీరు కష్టపడి ఒక 40 రోజులు కంటిన్యూ చేయండి, సిన్సియర్ గా చేస్తే తర్వాత అంటే ఏమంటే తర్వాత మానేయమంటారంటే మానేయడం కాదండి. 40 రోజుల తర్వాత మీకే సహజంగా అలవాటు అయిపోతుందండి. ఇప్పుడు కొన్ని రోజులు డ్రైవింగ్ చేయడం నేర్చుకుంటే, ఒక నెల రోజులు నేను డ్రైవింగ్ చేయడం అలవాటు చేసుకుంటే తర్వాత నాకు ఇంకా నేర్చుకోవడం ఏముందో, ఆటోమేటిక్ గానే ఎక్కానంటే ఈజీగా డ్రైవ్ చేసేస్తాను. అదే ముందు ముందు నాకు కష్టం అది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సహనమే ప్రగతి, తర్వాత అనుభవమే జ్ఞానం. నీకు అనుభవం వస్తూ ఉంటుంది. ధ్యానంలో మాస్టర్లు కనబడతారు,
నీ సూక్ష్మ శరీరయానం అంటే నీ శరీరంలోంచి బయటకి ఇంకొక శరీరం వచ్చేస్తున్నట్టు, నీ శరీరం అంతా తేలిక అయిపోతున్నట్టు, నీ శరీరం అంతా బరువు అయిపోతున్నట్టు, తలంతా బరువు అయిపోయినట్టు, ఒక శక్తి ప్రవాహం అంతా నీ లోపలికి వస్తున్నట్టు, అలా రకరకాల అనుభవాలు వస్తుంటాయి. విపరీతమైన నొప్పి, నడుమంతా నొప్పి, కాళ్ళంతా నొప్పి, గుంజేసినట్టు, ఒళ్ళంతా గట్టిగా గుంజేసినట్టు, అంటే ఆ లోపల ఉన్నదంతా ఉడుకుతుంది అనమాట. ఆ ఉడికినప్పుడు ధ్యానంలో అలాంటి అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలు వచ్చినప్పుడు రకరకాలుగా ఉంటుంది. అలాగే ఈ ప్రదేశంలో మంచి మంచి దృశ్యాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ధ్యాన స్థితిలో. ఏదో ఒక శక్తి మన లోపల ప్రవహిస్తున్నట్టు తెలుస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో అనుభవాలు వస్తుంటాయి మనకి ధ్యానంలో. ఈ అనుభవమే నీకు జ్ఞానం. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఈ ధ్యానంలో ఏదో పవర్ ఉంది, ఏదో జరుగుతుంది నాలో. రోజు రోజుకి నాలో మార్పు వస్తుంది, నా మాటలో మార్పు వస్తుంది. నీ ధ్యానం చేయక ముందంటే ఎక్కువ మాట్లాడేవాడినండి. అంటే ఎవరినైనా మాటల్లో ఓడించాలని చెప్పేసి నాకే తెలివితేటలు ఉన్నాయని మాట్లాడేవాడిని. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పనికిమాలిన చెత్త మాటలన్నీ మానేసి మౌనంగా ఉండడం. అనవసరం మాట ఒక్క మాట కూడా మాట్లాడడం నోట్లోంచి రావడం మానేసింది నాకు. అంటే నా ధ్యానం వల్ల నా మాట సరి అయిపోయింది. అంతకు ముందు ఆలోచనలు అన్ని విపరీతమైన పిచ్చ ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు నాకు కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నాకు ఏదైనా ఆలోచన కావాలంటేనే వస్తది. లేకపోతే నాకు నేను కావాలనుకుంటేనే ఆలోచన వస్తుంది తప్ప అనుకోకుండా ఏ ఆలోచన రాదు. అంటే ఏమైంది, నా మైండ్ నా నా చేతిలోకి వచ్చేసింది ధ్యానం వల్ల. అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, అనుభవమే జ్ఞానము. నీకు అనుభవం వస్తుంది, అదే నీకు జ్ఞానం. మొదటిది శ్వాసే గురువు. రెండవది సమయమే సాధన. నువ్వు కళ్ళు మూసుకున్నావంటే నీ శ్వాస మీదే ధ్యాస ఉండాలి. ఆలోచనలు వచ్చినా కూడా ఆలోచనలు వెంట ఇందాకే చెప్పాను, అలలు అవి వస్తే రాని, కానీ నీ ధ్యాస అంతా నీ గురువు మీదే ఉండాలి. సమయమే సాధన. ఎప్పుడు సమయం చిక్కితే ఆ సమయాన్ని ధ్యానం, కళ్ళు మూసేయడం, శ్వాస మీద ధ్యాస. 5 నిమిషాలు అయితే చాలు. 5 నిమిషాలు, 5 నిమిషాలు అంటే మామూలు విషయమా? మనకు అంతకు ముందు సమయాన్ని విచిత్రంగా దాన్ని మనం ఆ సమయాన్ని వృధా చేశాము. ఇప్పుడు ప్రతి క్షణాన్ని జురుకోవాలి, ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలి. సమయమే సాధన. నైట్ పడుకునే ముందు ధ్యానం చేసుకుని పడుకుంటాము, నిద్ర వస్తుంది, పడుకుంటాం, మళ్ళీ పొద్దున్నే ఎల్లిగా లేచిపోయి మళ్ళీ ధ్యానంలో కూర్చోవాలి. గుర్తుపెట్టు, శ్రద్ధ. నీకు శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ ఉంటేనే నీకు ఇవన్నీ వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు ఏంటంటే ఆయుధం శ్రద్ధ. ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. ఎవడిస్తాడండి? నీ ముఖం మీద నువ్వే నీళ్లు కొట్టుకోవాలి, ఇలా టుప్మని కొట్టుకొని నువ్వే లేగాలి. అర్థమైందా? అలాగే నీ శ్రద్ధ ఎవడిస్తాడు నీకు? నీ శ్రద్ధ నీకు ఎవడెవడు? నీకు నువ్వే శ్రద్ధను తెచ్చుకోవాలి. నేను ధ్యానం ఎలాగైనా చెయ్యాలి, ఇది ఇంత మంచిది అంటున్నారు కదా, చేసి చూద్దాం, ఎందుకు చెప్తున్నారు ఇంతలాగా అని. కాబట్టి గుర్తుపెట్టుకుని శ్రద్ధతో 40 రోజులు చెయ్యండి కొత్త వాళ్ళు. పాత వాళ్ళైనా ఆ 40 అయిన తర్వాత మళ్ళీ మీరు 40 రోజులు పెట్టుకుంటే, అలా కంటిన్యూస్ గా ప్రతిరోజు నిత్యము ధ్యానం చేస్తూ ఉంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అర్థమైందండి? మధురంగా ఉంటుంది. అంతకు ముందు జీవితం లేదా అంటే ఉంటుంది, చప్పగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందంటే, పాలు ఉన్నాయండి. ఎలా ఉంటాయి? పాలు తాగితే బాగానే ఉంటాయి కానీ చప్పగా ఉంటాయి పాలు. అదే పాల్లో కొంచెం పంచదార వేసామనుకోండి, ఆ పంచదార అయితే పాలు ఎలా ఉంటాయి? తీయగా ఉన్నాయి, భలే ఉన్నాయి. అవే పాలు పంచదార కలపడం వల్ల కొంచెం మధురంగా తయారైనట్టే ఇదే జీవితంలో ధ్యానం లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది. ఏదో జీవితం, ఎందుకో జీవితం అన్నట్టు ఉంటుంది. కానీ ధ్యానం చేసినప్పుడు జీవితం మధురం అయిపోతుంది. ధ్యానం అనే పంచదార అనుకోండి కొని, ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే నీ జీవితము అంతవరకు చప్పగా ఉన్న జీవితం మధురంగా మారిపోతుంటుంది. అబ్బా ఎంత బాగుందో, ఆశ పెరుగుతుంది జీవితం మీద. అన్ని బాగుంటాయి. అంతవరకు ఉన్న భర్త, అంతకుముందు ఏం భర్త అనుకుంటాం, ఇప్పుడు భర్త బాగా కనబడతాడు. ఇంట్లో ఉన్న పిల్లలు బాగా కనబడతారు, పొరుగింటి వాళ్ళు బాగా కనబడతారు, ఊర్లో అందరూ బాగా కనబడడం, ఈ ప్రపంచం అంతా నీకు అందంగా కనబడడం మొదలవుతుంది. అంటే ఏమైంది? ఆ అద్దం మీద ఉన్న, అద్దం చూస్తే దుమ్ము ఉందనుకోండి అద్దం మీద, నీకు ఏం కనబడదు నీ ముఖం. ఆ అద్దం మీద ఉన్న దుమ్ము తీసేసావు అనుకోండి, ఎంత బాగా కనబడుతున్నట్టే. నువ్వు ధ్యానంలో నీ మనసులో ఉన్న ఆ మలినాలని, ఆ చెత్తని అంతటిని నువ్వు తొలగించేసినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు మొత్తం మనసు నిర్మలమైపోయి నీ జీవితం అంతా మధురానుమయంగా తయారవుతుంది. ఇది కావాలంటే ఇది చెయ్యాలి మనం. అర్థమైందండి? కాబట్టి మనము ధ్యానం మాస్టర్లమండి. మేమేం నేర్పిస్తామంటే అందరికీ ధ్యానం నేర్పిస్తాం. అంటే ఎలా చెయ్యాలి ఏంటి, ఒక 40 రోజులు ఇప్పుడు ఈ జూమ్ క్లాస్ పెట్టి మాస్టర్స్ ఎందుకు నేర్పిస్తున్నారంటే అందరి జీవితం బాగుండాలని. మాకు పని లేదండి ఈ రాత్రి పూట ఎందుకు చేసినా గుర్తుపెట్టు. ఎందుకంటే అందరి జీవితాలు బాగుండాలి. మీరు కూడా ధ్యానం చేసి హాయిగా ఉంటే మీరు ఎక్కడున్నా మాకు అనవసరం. మీరు బాగుంటే చాలు మాకు.
మీరు అనా పైసా ఇవ్వక్కర్లేదు మాకు. మీరు ధ్యానం చేసి మీ జీవితం కూడా మా జీవితంలో ఆనందంగా తయారైతే అమ్మయ్య అనుకుంటాం కదా. కాబట్టి అది సంగతి. కాబట్టి ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 40 రోజులు ధ్యానం అనేది రెగ్యులర్ గా చేయండి. ఎంత ఎక్కువ సమయం చెప్తున్నానో, నాకు ఆయన 2 గంటలు అడిగితే నేను 4 గంటలు చేశాను. యాక్చువల్ గా 4 గంటలు చేయలేనని నాకు తెలుసు, కానీ పెట్టుకుందాం ఖాళీయే కదా. తర్వాత ఏమైందండి, పెళ్లి అయింది నాకు. 40 రోజులు ధ్యానంలో ఉండగానే పెళ్లి కుదిరింది. అప్పుడే పెళ్లి అయిపోయింది. ఆ పెళ్లి అయిన తర్వాత మా మిస్సెస్, నా భార్య కూడా నన్ను చూసి ఆవిడ కూడా ధ్యానం చేయడం మొదలు పెట్టింది. తర్వాత మా అత్తయ్య, మా మావయ్య, మా బామ్మర్ది వాళ్ళందరూ ధ్యానులు అయిపోయారు, శాకాహారులు అయిపోయారు. తర్వాత వాళ్ళందరూ పిరమిడ్ కూడా కట్టి వాళ్ళు కూడా ధ్యానం నేర్పించే వాళ్ళు అయిపోయారు 15 సంవత్సరాల క్రితమే. కాబట్టి ధ్యానము. తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మాంసాహారం. మాంసాహారం అనేది జీవహింస, అంటే జంతువులను చంపి తినడం. ఏ జంతువుని మనం చంపకూడదండి, అది పాపం. మనం ఎలాగైతే ఈ భూమి మీదకి బ్రతకడానికి వచ్చామో, ఆ మేకలు, ఆ కోళ్ళు అవి కూడా ఈ భూమి మీద కాసేపు కాకొన్నాళ్ళు బతుకుదామని వస్తాయి. ఏం నిన్ను అర్పించుకోవడానికి ఏం రావు అవి. మనం ఏమనుకుంటాం, మన కోసం పుట్టాయి అనుకుంటాం. మన కోసం ఎందుకు పుడతాయండి అయ్యి? పులికి నువ్వంటే ఇష్టం, ఎల్లు సమర్పించుకో, వెళ్ళి రా పులి తినంటాడేంటి ఎవడైనా? పాపం ఇష్టమే దానికి, ఎంత ఇష్టమో నువ్వంటే. వెళ్ళి సమర్పించుకుంటావా? దానికోసం పుట్టావేంటి? నేను పులి కోసం నేను పుట్టలేదమ్మా, నేను రాను. నువ్వు ఎలాగైతే పులికి సమర్పించుకోవడానికి నీకు ఇష్టం లేదు, ఏ కోడి ఏ మేక నీకు సమర్పించుకోవడానికి దానికి ఇష్టం ఉండదండి. గుర్తుపెట్టుకోండి. ప్రతి జంతువు కొంత జీవిత కాలం జీవించడానికి భూమి మీదకి వస్తాయి. అవి మనలాంటి జీవులే. విచిత్రం ఏంటంటే మనకి ఇంకా ముందుకెళ్తే తెలుస్తాయి. మనం కూడా ఒకప్పుడు ఆ జన్మలు దాటి ఈ జన్మల్లోకి వచ్చామండి. జంతు జన్మలు దాటి మానవ జన్మల్లోకి వచ్చాం. మానవ జన్మలోకి ముందు మనం జంతు జన్మలు ఎత్తాం. జంతు జన్మల కంటే ముందు మనం వృక్షాలు, చెట్లలో జన్మ తీసుకున్నాం. చెట్లు కంటే ముందు శిలలు, కొండల్లోను రాళ్ళల్లో ఉండేవాళ్ళు. ఆ చైతన్యం, ఆత్మ చైతన్యం. ఆ ఆ జన్మలు దాటి మొక్కల్లోకి వచ్చి, శిలలు చూడండి, కదలవు మెదలవు పెరగవు. కానీ శిలల నుంచి మొక్కల్లోకి ఇవి కదలవు మెదలవు కానీ పెరుగుతాయి, అంటే కొంచెం అభివృద్ధి. తర్వాత మొక్కల నుంచి జంతువులకు చూడండి, ఇవి మాట్లాడలేవు ఆలోచించలేవు, కానీ ఒక మొక్కలు కదలవు కానీ జంతువులు ఒక చోట నుంచి ఇంకో చోట కదులుతాయి. అంటే దాని నుంచి దీనికి వచ్చేసరికి ఇంకొంచెం పరిణామం. జంతువుల నుంచి మానవుడికి వచ్చేసరికి తెలివితేటలు, బుద్ధి, జ్ఞానము అన్నీ ఉన్నాయి. సృష్టి అంటే ఏమైంది, ఈ చైతన్యము ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి అలా మారుతూ మారుతూ పెరుగుతూ పెరుగుతూ వస్తుంది. ఎలాగైతే చిన్నపిల్లడు ఎల్కేజీ నుంచి ఎలిమెంటరీ స్కూల్ కి, ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ కి, హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తాడో, ఈ ఆత్మ కూడా శిలల నుంచి మొక్కలకి, మొక్కల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మానవుడి రూపంలోకి వస్తూ ఉంటుంది. మనం మానవులం అయ్యామంటే గుర్తుపెట్టుకోండి, ఈ మానవులందరూ ఒకప్పుడు జంతువులే, ఇప్పుడున్న జంతువులందరూ కాబోయే మానవులే. కాబట్టి ఈ జ్ఞానం లేక మనం ఏం చేస్తామంటే, అవన్నీ జంతువులు మన కోసమే పుట్టాయని చంపుకు తినడంలో అదేదో రుచి మరిగాం మనం. ఆ రుచి మరిగి, ఆ రుచి కూడా ఎలా ఎక్కడి నుంచి వచ్చిందంటే, నిజంగా ఆ మసాలాలు అవన్నీ వేసి తింటే రుచి వచ్చింది. ఏ పచ్చి మాంసం తిన, నువ్వు తినగలవేమో చూడు ఒకసారి. ఆ పచ్చి చేపని, పచ్చి మాంసాన్ని తినగలవేంటి? ఏమండి, నిజంగా నువ్వు మనిషి మాంసాహారి జీవే అయితే నువ్వు పచ్చి మాంసం తినగలగాలి. ఆ పులి ఉందండి, పచ్చి మాంసాన్ని తింటది, పచ్చి జింకలు తింటది, కానీ ఇంటికి వెళ్ళి వండుకొని తింటది ఏంటండి? ఆ నక్క ఉంది, కోడిని పట్టుకుందంటే పచ్చిదే తింటది తప్ప, ఆ పిల్లి ఉంది, ఆ ఎలకని తినేస్తుంది తప్ప వండుకొని తింటాయి అవి? మరి నువ్వెందుకు వండుకొని తింటున్నావు? నువ్వు పచ్చి తినగలిగితే అప్పుడు నువ్వు మాంసాహారి అని ఒప్పుకుంటావు. నువ్వు పచ్చిది ఎందుకు తినలేకపోతున్నావు? అది నువ్వు పచ్చి తినలేవు, అది దాన్ని వండుకొని అవన్నీ దానిలో ఉన్న ఆ వాసన లేకుండా చేసి తింటున్నాం. అంత చేస్తే గానీ మనం తినలేం. మనిషి మాంసాహారి జీవి కాదు, శుద్ధమైన శాకాహారి. ఏమంటే మరి మొక్కల్లో ప్రాణం లేదంటే ప్రాణం అందులోనే ఉంటుందండి, కానీ మనిషికి నిర్ణయించబడిన ఆహారము శాకాహారము. ఆ ఆ ఫలాలు, పళ్ళు ఎవరి కోసం సృష్టించారు? ఆ సృష్టికర్త, ఆ ప్రకృతి ఆత్మలు, అంటే మానవుడు జీవించడం కోసం మనల్ని పుట్టించినప్పుడే మన ఆహారం కోసం ఆ వృక్షాలని, ఫలాలని, పంట పొలాలని, కూరగాయలని అన్నిటిని సృష్టించి ఇచ్చారు మనకి. అవి మనం తిని బ్రతకాలి. అది మనకు సహజమైన ఆహారం, అది పాపం కాదు అది. అంతేగాని ఒక జంతువుని చంపితే అది పాపము. ఒక పులి ఉంది, ఆ పులి ఆ జింకను చంపితే దానికి ఏ పాపం లేదు, అది సహజం దానికి. అలాగే ప్రతి దానికి ఒక సహజమైన ఆహారం ఉంటుంది. మాంసాహార జంతువులు మాంసాహారం తింటాయి, మనం శాకాహారం కోసం పుట్టాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి.
ఎంత విచిత్రంగా మనం ఉంటామంటే మనిషి అబ్జర్వ్ చేయండి. మనిషి చచ్చిపోతే శవం అంటాడు, మేక చచ్చిపోతే మటన్ అంట. ఏమంటే అది శవం కాదండి? మనిషి చచ్చిపోతేనంట మటన్ అంట, శవం అంట. మేక చచ్చిపోతే మటన్ అంట. అది మనం పేరు మార్చేసాం తినడం కోసం. అక్కడ గుర్తుపెట్టుకోండి. అంతే. మన ఆ మేకకి రెండు కళ్ళు ఉన్నాయి, నాకు రెండే ఉన్నాయి. నాలుగు, అదే దంతాలు, అవే ప్రేగులు, అన్ని సేమ్ ఉన్నాయి. నాకు దానికి ఏం తేడా? కొమ్ములు ఉన్నాయి దానికి, నాకు లేవు అంతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎంత విచిత్రంగా ఉంటామంటే మనం. మన సొంత తల్లిదండ్రులు చనిపోతే ఇంట్లోంచి బయట వేసేస్తాం, ఇంట్లో శవం వండకూడదని, అరిష్టమని. అదే ఎక్కడో చనిపోయిన మేకని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్ లో పెడతాం. మనం తీసుకొచ్చి ఆ మేకని ఇంట్లో సొంత తండ్రి చనిపోతే ఇదిలో వేస్తాము. అక్కడ ఎక్కడో చనిపోయిన మేకని, ఆ మేక శవాన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడతాం. ఎంత తెలివితేటలు మనకి! కాబట్టి కొంచెం ఆలోచిస్తే కామన్ సెన్స్ కి అర్థమైపోతాయి. మనం అంత దాకా ఆలోచించం, ఎందుకంటే ఆలోచిస్తే మళ్ళీ తినలేము కాబట్టి. నేను ఒకప్పుడు మాంసాహారిని అండి, గుర్తుపెట్టుకుని. నేనేవో ఏంటి మాస్టర్ ఇంత బాగా చెప్తున్నాడు అనుకో, నేను నన్ను చూడగానే చూడడానికి బ్రాహ్మణులా ఉంటాను కానీ పక్కా మాంసం, నాకు మాంసం లేకపోతే మనం మాంసం కోసమే పుట్టాం అనుకునేవాడిని. నాకు అంత ఇష్టం మాంసం అంటే, తెగ తినేవాడిని. ఒక బుక్ చదివాను నేను, ఒకడు ఇచ్చాడు ఫ్రీగా, శాకాహారమే మానవాహారం. ఆ బుక్ చదివితే నాకు నిజంగా సైంటిఫిక్ రీజన్స్ తో అన్ని రాశారు అందులో. అది రాసినప్పుడు నాకు నిజంగా అర్థమైందండి, నేను తింటున్నాను మాంసం కానీ నాకు మాంసం రాంగు. కానీ ఇందులో ఏమైనా తప్పులు ఉంటాయేమో అని మళ్ళీ చూశాను, కానీ మళ్ళీ నాకు కరెక్టే అనిపించింది. అప్పటి నుంచి నేను మానేద్దాం అని ప్రయత్నించి మొత్తానికి మాంసం 2 నెలలు 3 నెలలు ప్రయత్నం చేసి పూర్తిగా బంద్ చేశాను. 2009లో నేను చస్తే చస్తాను కానీ ఇంకా ఏ జీవి మాంసాన్ని, రక్త మాంసాలు నా ఆహారంలో ఉండకూడదు, రక్తపు కూడు ఉండకూడదు నా ఆహారంలో. అది నేను తినను, ఏదైతే అది అయిపోతానులే అని చెప్పి ముందు శాకాహారిగా అయిన తర్వాత 3 నెలలకు నేను ధ్యానంలోకి వచ్చానండి. ముందు ధ్యానంలోకి రాలేదు నేను. ధ్యానంలోకి రాకముందే శాకాహారిని అయిపోయాను. అయిన తర్వాత ధ్యానంలోకి వస్తే, ఈ ధ్యానంలోకి వచ్చేసరికి నా లాంటి వాళ్ళు లక్షల మంది కనబడ్డారు నాకు. ఎక్కడ క్లాస్కి వెళ్ళినా వందలు వందలు కనబడుతూ, ఓహో ఇంతమంది ఉన్నారా మాంసం మానేసిన వాళ్ళు! ఒకవేళ వీళ్ళు చస్తే నేను చస్తాను, నాకేం ప్రాబ్లం అనుకునేవాడిని. ఇంకా అక్కడి నుంచి నాకు ధైర్యం వచ్చేసి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ముందుకు సాగుతుంటే అప్పుడు జీవితం అంతా అర్థం అవడం మొదలైంది. అందుకని గుర్తుపెట్టుకోండి, ధ్యానం చాలా ఇంపార్టెంట్. తర్వాత తిన్నాం కదండి, చిన్నప్పటి నుంచి అన్ని రుచులు చూసేసాము. ఇంకేం కొన్ని తినని వాళ్ళు అనుకుంటే నేను ఏమంటే తినలేదు అనుకుంటాం. తినేసాం కదా, అన్ని చూసేసాం కదా, అది మహా పాపము. ఆ జీవహింస, ఆ జీవి హత్యకు గురి అవ్వడం అనేది చాలా పాపము. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏమైనా అనుకోండి, ఏమండి మొదటి రోజే మాకు ఇవన్నీ చెప్తున్నారంటే, ఏమంటే సత్యము మొదటి రోజైనా చివరి రోజైనా చెప్పాల్సిందే. చివరి రోజు దాకా మీరుంటారా నేను ఉంటానా? అక్కడ దాకా ఎందుకు వెయిట్ చేద్దాం? ముందు రోజే సత్యం తెలుసుకోవాలి. తర్వాత ఆచరించాలనుకుంటే ఆచరించండి. ఆచరించకపోయినా, ఏమండి ఆచరించకపోతే ఏమవుతుందంటే వచ్చే జన్మలో తప్పదు, చచ్చినట్టు నువ్వు ఆచరించాల్సిందే. ఎందుకంటే ఈ ఈ సత్యంలో జీవించినంత వరకు, ఆ ధర్మంలో నువ్వు జీవించినంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. అది సృష్టి ప్రక్రియ. యాక్చువల్ గా మనం భూమి మీదకి రాకముందే నేను సత్యం తెలుసుకుంటాను, ధర్మంలో జీవిస్తాను అనే అగ్రిమెంట్ తోనే వచ్చాను. అన్ని అనుభవిస్తాను, నా ఆస్తిని అనుభవిస్తాను, అన్ని అనుభవిస్తాను, కానీ సత్యం తెలుసుకుంటాను, ధర్మం అహింసా ధర్మంలో జీవిస్తాను అని అగ్రిమెంట్ తో వచ్చాము. కానీ అది మనం ఇక్కడ తొంగలోకి తొక్కేసాం. కానీ ఇక్కడ మన పిఎస్ఎస్ఎం ద్వారా, ఈ జూమ్స్ ద్వారా, ఈ సజ్జన సాంగత్యాల్లో మనకి మళ్ళీ ఈ సత్యం గుర్తు చేయబడుతుంది. ఏమని? ఆయన మాంసం తినడం వల్ల ఎన్నో ప్రాణుల యొక్క హత్యలకు నువ్వు కారణమవుతున్నావు. ఆ పాపం నీకు జన్మ జన్మలా ఉంటుంది, అది నీకు పోదు. గుర్తుపెట్టుకోండి. ఇంతకీ నాకు రోగం వచ్చిందండి, ఆ సమస్య వచ్చిందండి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? గత జన్మల్లో నువ్వు ఎన్నో జీవులకు హాని చేయటం వల్లే కదా వచ్చింది. ఇంకా నేను చేస్తానంటే ఇంకా ఎన్ని జన్మలను అనుభవిస్తావు? ఈ చాలదా? ఈ జన్మకే చస్తున్నాం మనం అనుభవించలేక. ఇంకెన్ని జన్మలను అనుభవిస్తామండి మనం? ఆలోచించండి. ఈ జన్మలో అనిపిస్తుంది ఇంత నరకం. నరకం అంటే నరకంలోనే నరకం ఉంది చూడండి. నరకడం, నరకడంలో నరకం ఉంది. కాబట్టి ఆలోచించండి. వెరీ ఇంపార్టెంట్. శాకాహారులుగా మారుదాం. ఎవరు ఏమైనా నేను ధ్యానం, నేను మానేసిన తర్వాత మా అందరూ నవ్వుకున్నారు, నన్ను హేళన చేశారు. కానీ మీరు ఏదైనా అనుకోండి, నన్ను వదిలేస్తే వదిలేయండి, కానీ నాకు సత్యం తెలిసింది, నేను దీనికి కట్టుబడి ఉన్నాను అన్న తర్వాత, ఒకప్పుడు అలా నవ్విన వాళ్ళే ఇప్పుడు వాళ్ళందరూ మారడానికి సిద్ధంగా ఉన్నారు, కొంతమంది మారిపోయారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇక్కడ సత్యం కూడా అంతే, ఎవరికైనా ఒకటే సత్యం. కాబట్టి శాకాహారంగా ఉందాము. గుడ్డుతో సహా నాన్ వెజ్ అనేది తీసుకోకుండా ఈ రోజు నుంచే బంద్ చేద్దాం.
ధ్యానం చేసిన వాళ్ళు మాంసాహారం మానేసి ధ్యానం చేస్తే ఇంకా దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మాంసం తింటూ ధ్యానం చేస్తే ఆ ఫలితాలు ఒక పక్క ఎలా ఉంటుందంటే, అప్పు చేస్తూ ఉంటున్నాము, ఆ అప్పు అప్పు తీరుస్తున్నాము, ఇంకొక అప్పు చేస్తున్నాము. ధ్యానం చేసి అప్పు తీరుస్తున్నాము, మళ్ళీ కొత్త అప్పు చేస్తున్నాం మాంసం తింటూ. కాబట్టి మాంసం మానేస్తే నీకున్న బ్యాలెన్స్ అంతా, పాత బ్యాలెన్స్ అంతా క్లియర్ అయిపోతుంది కదా. కాబట్టి ముందు ముందు క్లాసులో తెలుసుకుందరు. కాబట్టి మాంసాహారం మానేద్దాము. తర్వాత ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్. ఈ మార్గంలో ఈ మార్గంలో నన్ను ముందుకు తీసుకెళ్లే గుర్తుపెట్టుకోవడం మూడండి. ధ్యానము ఫస్ట్ పాయింట్. తర్వాత స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం, గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. తర్వాత సజ్జన సాంగత్యము అంటే ఇలాంటి క్లాసులు వినాలి. సత్యం తెలిసిన వాళ్ళు, మనకంటే ముందు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ మాటలను మనం బాగా వినాలి. వినడం వల్ల మనకు ఉన్న అజ్ఞానం తొలగుతుంది. అర్థమైందండి. కాబట్టి ధ్యానం గురించి చెప్పుకున్నాము. ధ్యానం వల్ల చాలా లాభాలు అని చెప్పుకున్నాము. ఈ ధ్యానం చేస్తూ చేస్తూ ఇంకా ఇంకా దీనికంటే ముందు చెప్తాను ఒక పాయింట్. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అంటే, నేను ఆత్మజ్ఞానం పొంది ఎదిగి వెళ్దాము అని చెప్పి వచ్చాను. నేనే కదా, అందరమే ఆత్మజ్ఞానం పొంది, జ్ఞానం పొంది వెళ్దామని వచ్చాము. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే. అనేక జన్మల తర్వాత మానవుడు జ్ఞానవంతుడు అవుతాడు అని. ఆ జ్ఞానం పొందడం కోసం మనం భూమి మీదకి వచ్చాము. ఈ జ్ఞానం పొందడానికి 3 మార్గాలండి, గుర్తుపెట్టుకో. 3 రత్నాలు అంటది. ఈ రత్నాలు ఎప్పుడు మన మెడలో ఉండాలి. ఏంటి 3 రత్నాలు? ఫస్ట్ ధ్యానము. అర్థమైందా? ధ్యాన 3 సాలు పెట్టుకోండి. సాలు సా సా సా. సా అంటే సాధన. ఏ సాధన? ధ్యాన సాధన. రోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన. కళ్ళు మూసుకొని నీ లోపల ఉన్న ఆ గురువు గారి మీద ధ్యాస పెట్టడమే, అంతే, ఏమీ లేదు. హాయిగా కూర్చోవడం, ఏ ఆలోచన వచ్చినా పట్టించుకోకుండా ఆ గురువు గారి మీద ధ్యాస ఎంతసేపు అయితే అంతసేపు ధ్యానం చేయడం. రెండవది, గ్రంథాలు ఉన్నాయి, పుస్తకాలు ఉంటాయి, ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో ఉన్నాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. మీరు కావాలంటే నా దగ్గరే చాలా పుస్తకాలు ఉంటాయి, మీకు తక్కువ రేట్లో కూడా మీకు నేను ఇప్పిస్తాను. తర్వాత మేడం గారు అవసరం మీద నెంబర్ ఇస్తారు, తర్వాత దాని సంగతి చూద్దాం. మీరు గ్రంథాలు చదవాలి, మంచి మంచి ధ్యాన గ్రంథాలు ఉంటాయి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చే గ్రంథాలు, పుస్తకాలు చదవాలి. ధ్యానంలో మనసును ఖాళీ చేసేసాము. మరి ఆ ఖాళీగా ఉన్న మనసులో ఏదో ఒకటి వెయ్యాలి కదా. ఆ విత్తనాలు ఇప్పుడు ఎలా అంటే, కల్టివేషన్ అంటారు దీన్ని. కల్టివేషన్ అంటే వ్యవసాయం. వ్యవసాయంలో ఏం చేస్తాము? ఓ భూమి ఉంది, భూమిని ఫస్ట్ దున్నాలి. గట్టిగా దున్నితే ఏమవుతుంది? ఆ పనికిరాని ఆ మొక్కలన్నీ పైకి వచ్చేసి చచ్చిపోతాయి అవన్నీ. పాత మట్టి పోయి కొత్త మట్టి పైకి వచ్చినట్టు, నువ్వు ధ్యానం అంటే దున్నడం లాంటి. అంటే ఏమవుతుంది? ధ్యానంలో ఆ పాత ఆలోచనలన్నీ పోయి 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 ఆ లోపల ఉన్న కలుపు మొక్కలన్నీ పోయి మనసు అంతా కూడా దున్నినప్పుడు పొలం ఎలాగైతే ఏమీ లేకుండా బాగా రెడీగా ఉంటుందో అలా తయారవుతుందండి. ఇప్పుడు పొలం దున్నిన తర్వాత దున్నేసి వదిలేస్తే పంట ఎలా వస్తుందండి? దున్నేసి వదిలేస్తే పంట రాదు. దున్నిన పొలంలో విత్తనాలు చల్లాలి. ఆ విత్తనాల పేరే స్వాధ్యాయము. స్వాధ్యాయము అంటే కొత్త కొత్త విషయాల్ని, విషయాల్ని, సద్గ్రంథాల్లో ఉన్న విషయాల్ని, ఆ మాస్టర్లు చెప్పిన విషయాలన్నింటినీ కూడా నువ్వు చదివితే నీ మనసులోకి అవన్నీ చేరుతాయి. అవి విత్తనాలు. ఆ విత్తనాలు వేసిన తర్వాత దానికి ఎరువు, నీరు పొయ్యాలి. అంటే ఏం చేయాలి? నిరంతరము కూడా నీకు ఆ శ్రద్ధ కోసము, మొక్క వచ్చింది, దానికి పెరుగుదల అవసరం కదా. అది పెరగాలంటే దానికి ఎరువు, నీరు ఎలాగ అవసరమో, నువ్వు ధ్యానం చేస్తున్నావు, మనసును ఖాళీ చేసుకుంటున్నావు, పుస్తకాలు చదివి చక్కగా నువ్వు మనసులో కొత్త కొత్త విషయాల్ని చేర్చుకున్నావు. కానీ ఎప్పటికప్పుడు నీకు స్ఫూర్తి, అలాగే నీకు ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ అవసరము. నీలాంటి ధ్యానుల యొక్క అనుభవాలు నీకు అవసరం. కాబట్టి నువ్వేం చేయాలంటే ఎప్పుడు ఎవరో ఒకరు క్లాసులు వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి. నీరు ఎప్పుడు పెట్టాలి పంటకి. పెట్టినప్పుడు మంచి పంట చేతికొచ్చినట్టే నువ్వు ఆత్మపరంగా నువ్వు ఉన్నతంగా ఎదగడానికి ఈ 3: ధ్యానము, సాధన, రెండో సా అంటే స్వాధ్యాయము, మూడో సా ఏంటంటే సజ్జన సాంగత్యము. సా సా సా. సా అంటే సాధన, రెండో సా అంటే స్వాధ్యాయము, మూడో సా అంటే సజ్జన సాంగత్యము. సజ్జన సాంగత్యం అంటే ఇదిగోండి క్లాసులు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళ గుర్తుపెట్టుకోండి. ఏమంటే నేను క్లాసుకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా, ఇంట్లో కూర్చొని ఫోన్లోనే నువ్వు జూమ్ లో వినొచ్చు, లేదంటే యూట్యూబ్ పెట్టి పిఎంసి ఛానల్ అని కొట్టి ధ్యాన దివ్య జీవితం అని కొట్టండి. పిఎంసి
ధ్యాన దివ్య జీవితం అని కొడితే 1,00,000 మంది క్లాసులు, 1,00,000 మంది అనుభవాలు ఉన్నాయి అందులో. ఇంకా ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని పడుకొని శుభ్రంగా వినొచ్చు నువ్వు. పూర్వకాలం అంటే ఆశ్రమాలకు వెళ్ళేవారు, గురువు గారు చెప్పండి అని. ఇప్పుడు ఎవరు, అందరూ గురువులే. యూట్యూబ్ నిండా ఉన్నారు గురువులు. నువ్వు వినియోగించుకోవాలి కానీ. ఎంత సుఖం చూసారా? ఇది నూతన యుగం అండి ఇది. ఓల్డ్ ఏజ్ కాదు, ఇది న్యూ ఏజ్. ఓల్డ్ ఏజ్ లో అన్ని కష్టమే. ధ్యానం ఎవడు నేర్పేవాడు? వచ్చినా కూడా ఎన్నో పరీక్షలు పెట్టి నేర్పేవాడు. ఇప్పుడు బాబు రండి నాయన, రండి నాయన, రండి నాయన అని చెప్పి కూర్చోబెడుతున్నాం. అయినా కూడా చాలా మంది వస్తాం రండి సార్ అంటున్నారు ఇప్పుడు. అలాగే పుస్తకాలు అప్పుడు అందుబాటులో ఉండేవి కదా, ఇప్పుడు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో సొసైటీలో. అలాగే సజ్జన సాంగత్యం కోసం ఎక్కడికో వెళ్ళాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మేము మొదట్లో కూడా యూట్యూబ్ రానప్పుడు కూడా చాలా కష్టమయ్యేదండి. క్లాసులు పెట్టే ఎక్కువ వెళ్ళాము. అయితే డైరెక్ట్ క్లాసులు ఉంటే వెళ్తాము. జూముల ద్వారా ఈ సజ్జన సాంగత్యం పిఎంసి ఛానల్ చాలా ఇంపార్టెంట్ ఛానల్ అండి. మొత్తం ధ్యానులు ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేసే వాళ్ళ జీవిత అనుభవాలన్నీ ఉంటాయి. మీరు ఆత్మపరంగా ఉన్నతంగా ఎదగాలన్నా, మీ సమస్యలను మీరు తొలగించుకోవాలన్నా, మీ లోపల ఉన్న ఆ దుఃఖాన్ని మీరు తొలగించుకోవాలన్నా, ఈ మూడు మీరు ప్రతిరోజు చెయ్యాలి. ఈ మూడు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ మూడు చేసినప్పుడే మీ జీవితం అంతా చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మా అనుభవం అండి అది. నేను ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి, అంతకు ముందు ఎప్పుడో బాగుండేది, హాయిగా ఆనందంగా ఉండేది. తర్వాత ఏదో వేదన వెలితి ఉండేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అదంతా పోయింది. ఇప్పుడు నా నా వేదన అంతా ఏంటంటే, అందరికీ మనం చెప్పాలి ఇవన్నీ. చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు కదా. చాలా మందికి ఈ మార్గం తెలియదు. నేను 3 పీజీలు చదివానండి, ఎంఎస్సి, ఎంఏడి, ఎంఫిల్. ఇన్ని చదివినా కూడా నాకు మనసుకి శాంతి లేదు. ఈ చదువుల వల్ల శాంతి రాదు. ఆత్మ చదువు చదవాలి. నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నిన్ను నువ్వు సంస్కరణ చేసుకోవడమే ధ్యానం అంటే. చాలా చూసేవాడికి కళ్ళు మూసుకొని కూర్చున్నాడులే, ఏదో చేసుకుంటున్నాడు, పడుకున్నాడు అనుకుంటారు. కానీ నువ్వు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే, లోపల నువ్వు ఎంతో శత్రువుల మీద యుద్ధం. గుర్తుపెట్టుకోండి, లోపలే శత్రువులు ఉంటారు, బయట ఎవడు శత్రువులు ఉండరండి. మన కోపమే మన శత్రువు, తన కోపమే తన శత్రువు. వినలేదా? నీ కోపమే నీ శత్రువు, నీ అసహనమే నీ శత్రువు, నీ స్వార్థమే నీ శత్రువు, నీ ద్వేషమే నీ శత్రువు, నీ పనికిరాని మాటలే నీ శత్రువు, నీ పనికిరాని ఆలోచనలే నీ శత్రువు. నీ శత్రువులంతా నీ లోపల ఉన్నారు, అంతర్శత్రువులు అంటారు. ఈ అంతర్శత్రువుల మీద అంతర్యుద్ధం చెయ్యాలి. ఆ అంతర్యుద్ధం పేరే ధ్యానము. ధ్యానంలో ఏం చేస్తాము? ఎన్ని ఆలోచనలు వచ్చినా శ్వాసను గమనిస్తాం. బయట యుద్ధాన్ని కత్తి పట్టుకొని చేసినట్టు లోపల యుద్ధాన్ని శ్వాసను పట్టుకొని చేస్తాం మనం, అంతే. ఎన్నైనా రాని మన దగ్గర శ్వాస మీద ధ్యాస పెడితే, చేతిలో కత్తి ఉంటే తొందరగా ఆ శత్రువుని చంపగలిగినట్టు, నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా ఆలోచనలు, ఈ అంత లోపల ఉన్నదంతా బయటికి అదంతా పోతుంది. లోపల ఉన్న శత్రువులు తొందరగా నాశనం అయ్యే మార్గం శ్వాస మీద. అందుకని గురువు అన్నాను. ఆయుధం అంటే అవన్నీ బాగోవు కాబట్టి గురువు. ఎవరు నీ గురువు? నీ శ్వాసే నీ గురువు. ఇది మర్చిపోకండి, నీ శ్వాసే నీ గురువు. ఇది విషయము. కాబట్టి కొత్తగా వచ్చిన మిత్రుడు, పాతగా వచ్చిన మిత్రుడు ఎవరైనా ఒకటేనండి. ప్రతిరోజు ధ్యానం చేయాలి. నేనైనా రోజు ధ్యానం, ఇప్పుడు అయిపోయాక నేను గంట సేపు ధ్యానం చేసుకుంటాను. మార్నింగ్ మళ్ళీ 4 గంటలకు లేచి 6 వరకు ధ్యానం చేసి, తర్వాత మా పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తాను. తర్వాత నేను స్కూల్కి వెళ్తాను. నేను చేయడం అంటే, నేను మా మిస్సెస్ అందరం చేసుకుంటూ నేను స్కూల్కి వెళ్తాను. స్కూల్లో మా పిల్లలకు చక్కగా పాఠాలు చెప్తాను. మళ్ళీ ఇంటికి వస్తాను, మంచి పుస్తకాలు చదువుకుంటాను ఇంట్లో. స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటి గురించి, మా ఆవిడ గురించి, మా పిల్లల గురించి అసలు ఆలోచించను. స్కూల్లో నాకు కంప్లీట్ గా మా స్కూల్లో పిల్లలకు పాఠాల మీదే ధ్యాస. నాకు నా ఆధ్యాత్మికతను పట్టించుకోను. ఇంటికి వచ్చిన తర్వాత అసలు స్కూల్ గురించి ఇంటికి వచ్చాక మా పిల్లలతోనే సినిమా చూసుకోవటమో, లేకపోతే పుస్తకాలు చదువుకోవటము, ఇదే గడుపుతుంటాను నేను. లేకపోతే మంచి ఎక్స్పీరియన్స్లు వినడము, పిఎంసి వినటము. టీవీలో పిఎంసి వస్తుంది, పిఎంసి చూసుకుంటాను. నేను ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు అనుభవాలు అలా వింటూనే ఉంటాను. అవి వినడం వల్ల కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తాయి. మనమే చాలా గొప్పవాడిని అనుకుంటాం. లేకపోతే కష్టాలన్నీ నాకే ఉన్నాయి, నా ఎన్ని కష్టాలు ఈ భూమి మీద ఎవరికీ లేవు అనుకుంటాం, ఎవరి దగ్గర వినకపోతే. ఆ పక్కవాడి కష్టాలు అన్ని చెప్తుంటాడు. అది అయ్య బాబోయ్, పిల్లలు పుట్టారు, ఒకరి తర్వాత ఒకరు పోయారు, ఎవరూ లేరు. వాడి వాడి అనుభవాలన్నీ వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది, వాడితో పోలిస్తే నా కష్టం ఒక కష్టమా. అంటే నువ్వు సజ్జన సాంగత్యం చేయడం వల్ల నీ బరువు తగ్గుతుంది, ఆత్మ తేలిక పడుతుంది. గుర్తుపెట్టుకోండి ఇది. కాబట్టి ఫ్రెండ్స్, ధ్యానానికి ఒకటే శ్రద్ధ,
తర్వాత సహనము. సహనమే ప్రగతి. నీకు ప్రగతి నువ్వు సాధించాలంటే నీకు సహనం ఉండాలండి. కొంచెం అసహనం వహించినా నీకు ప్రగతి లేదు. ఎవరో ఏదో అన్నారు, నువ్వు ఇరిటేట్ అయిపోకు, ఆగు. ఎందుకు కోప్పడిపోతావు? నిన్ను ప్రక్షాళన చేసుకుంటున్నావు. బుద్ధుడు అన్నాడు, తిట్టుకి ఇంకొక తిట్టు తోబుట్టు వగును అన్నాడు. అంటే నువ్వు ఎవడైనా ఒక తిట్టు తిట్టాడు, బుద్ధుడిని అందరూ తిడుతూ ఉంటే ఆయన సైలెంట్ గా ఉంటే వాళ్ళ శిష్యులు అనేవారు, ఏంది మీరు ఎన్ని తిడుతున్నా ఏం మాట్లాడలేదంటే, ఒరేయ్, తిట్టుకి ఇంకొక తిట్టు తోబుట్టు వగును. వాడు తిట్టాడు, నేను ఒకటి తిట్టాను ఒక రెండు అయినాయి కదా, మళ్ళీ ఇంకోటి ఆడుతాడా, మూడు అవుతాయి. నేను వేస్తాను నాలుగు అవుతాయి. అంటే తిట్టుకి ఇంకొక తిట్టుతో, వాడు తిట్టాడు నేనేం మాట్లాడలేదు, అది ఒకటితో పోయింది. ఎందుకు నేను రెడీ చేయడం దాన్ని? కాబట్టి ఎన్నో వస్తాయి బయట. ఆ అసహనాలు, ఆ విషయాలు చెప్పాను కదా ఇందాక, ఆలాహలం వస్తుంటుంది బయటికి. ఆ ఆలాహలాన్ని ఏం చేయాలి? శివుడు ఏం చేశాడు? ఆలాహలాన్ని కంఠంలో దాచుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? నువ్వు కూడా నీ ధ్యాన సాధనలో, నీ ఆధ్యాత్మిక మార్గంలో నీకు కూడా ఎంతో ఆలాహలం బయటకు వస్తుంది. ఎంతో మంది చిమ్ముతారు ఆలాహలాన్ని. ఆలాహలాన్ని నువ్వేం చేయాలి? కంఠంలో దాచుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు కక్కకూడదు, మింగకూడదు. కక్కితే అందరూ చేస్తారు, వాళ్ళ మీద కక్కకూడదు నువ్వు. కక్కితే వాళ్ళు చేస్తారు, మింగితే నువ్వు చేస్తావు. కాబట్టి అది నీ లోపలికి తీసుకున్నావు అనుకో, నువ్వు పోతావు. బయట వాళ్ళ మీద వాళ్ళకి నువ్వు రివర్స్ అయ్యావనుకో, వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఆలాహలాన్ని శివుడు ఏం చేశాడంటే కంఠంలో దాచుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే, బాబు నీకు ఎంత ఆలాహలం, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు కక్కకు మింగకు, అలా ఉండు, సహనంతో ఉండు. తర్వాత అమృతం వచ్చినప్పుడు ఆ శివుడు ఏం చేశాడంటే అమృతాన్ని దేవతలందరికీ పంచాడు. అలాగే నీకు ధ్యానం 40 రోజుల తర్వాత నీకు ఎంతో అనుభవ జ్ఞానం, ఎన్నో అనుభవాలు వస్తాయి. ఆ ధ్యానంలో నీకు అంత జ్ఞానం వస్తుంది, ఎన్నో తెలుస్తాయి నీకు. బాగుంది. అప్పుడు నువ్వేం చేయాలి? పరమశివుడు పంచినట్టు నీ అమృతాన్ని అందరికి, జ్ఞాన అమృతాన్ని, ధ్యాన అమృతాన్ని అందరికీ పంచాలి. మీ ఇంట్లో వాళ్ళు మీ అమ్మకి చెప్పాలి, అమ్మ నువ్వు ధ్యానం చేయమ్మా, చాలా బాగుంటుంది. అన్నయ్య నువ్వు ధ్యానం చేయరా, వదిన నువ్వు ధ్యానం చేయి. ఇలా అందరికీ మన ధ్యాన అమృతాన్ని చూసారా? దాని అర్థం అదండి. అది క్షీరం అంటే శేఖరం కాదు, ఆత్మ క్షీర సాగరం అండి. ఇది ధ్యాన సాగర మదనం. ఈ ధ్యాన క్షార మదనంలో అలాహలం వస్తుంది, దాన్ని కక్కకూడదు, మింగకూడదు, కంఠంలో పెట్టుకోవాలి. అమృతం వస్తుంది, ఆ అమృతాన్ని, ఆ ధ్యాన అమృతాన్ని అందరికీ పంచాలి, అందరికీ చెప్పాలి. ఇవి సాధారణ విషయాలు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అందరికీ. కొత్తగా వచ్చిన వాళ్ళకి మేడం గారు అన్నారు కొత్తగా ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే, మేడం నేను చెప్తాను కొత్త వాళ్ళకి ఇంట్రడక్షన్ నేను ఇస్తాను, కావాలని నేను అడిగాను. ఎందుకంటేనండి, కొత్త వాళ్ళకి మన అందరం చక్కగా వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళే అంటే, మన పిల్లలు కూడా మనలాంటి వాళ్ళే కదండి. నేను ఇప్పుడు తండ్రిని అయిపోయానంటే పెద్ద గొప్ప ఏంటి? ఆ తర్వాత కొన్నాళ్ళకి మా కొడుకు తండ్రి అవడా? అలాగే మనం ఇప్పుడు నేర్చుకున్నట్టే కొంచెం శ్రద్ధతో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి మనం ఒకటి, అందరూ. అందుకనే పత్రి సార్ ఏమన్నాడంటే, ఫ్రెండ్స్, ఎవరికి గురువు కాదు, మనందరం ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళకి మేము ఫ్రెండ్స్, మేము ఎప్పుడు మీకు రెడీగా ఉంటాము, మీరు చక్కగా వినియోగించుకోండి. కాబట్టి జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. జీవితంలో ఈ జన్మలోనే ఎంత సాధించాలో అంత సాధిద్దాం. ధ్యానం ద్వారా మనం అద్భుతంగా ముందుకు వెళ్ళి జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకుంటూ, జీవితంలో ఆనందాన్ని పెంచుకుంటూ, తర్వాత నెక్స్ట్ జన్మకు కూడా ఇది పెట్టుబడి. గుర్తుపెట్టుకోండి, వచ్చే జన్మ కూడా గొప్ప పెట్టుబడి. ఇప్పుడు నువ్వు చేసే ధ్యానం ఇప్పుడుతో పోదు, అది వచ్చే జన్మ కూడా నీతో వస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. అందరూ కూడా 40 రోజులు క్రమశిక్షణతో, ఇప్పుడు ఇందులో ఉన్నప్పుడే కాదండి, మీరు ఇంటి దగ్గర కూడా ఏ సమయాన్ని వృధా చేయకుండా కళ్ళు మూసుకొని చక్కగా ధ్యానం చేసుకోండి. వెనక చేరబడితే చేరబడొచ్చు. ఏమండి నాకు కాలు నొప్పులు అంటే ఎదరో కుర్చీ వేసుకొని కుర్చీలో కాలు పెట్టుకోమా, ఏమీ నష్టం లేదు. నాకు కింద నొప్పిగా ఉందండి అంటే హాయిగా మంచం మీద, సోఫా మీద కూర్చో, హ్యాపీగా కూర్చో. చీకటిగా ఉంటే చీకటిగా ఉండాలంటే లైట్ తీసేసి హాయిగా కూర్చో. ఇలా చక్కగా అన్ని ఉన్నాయి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా ధన్యవాదాలు సార్. ఎంత అద్భుతమో, మేము కూడా ధన్యులం అయ్యాము ఈ సెషన్లో. ఎందుకంటే సార్ గారు మాకు ముందు ముందు క్లాసులు ఇచ్చారు, కానీ ఎప్పుడూ ధ్యానం గురించి క్లాస్ అయితే మేము వినలేదండి. అలా ధారాళంగా వచ్చేస్తోంది అమృతము. మీరు ఏమి పనిచేస్తారు ఆ అమృతాన్ని! అబ్బా అబ్బా అబ్బా! అద్భుతం అంటే అద్భుతం. అంత బాగుందంటే అంత త్వరగా అయిపోయిందా? టైం అయితే అయిపోయింది, కానీ ఇంత త్వరగా అయిపోయిందా అన్నట్టుంది. ఎంత బాగా చెప్పారో! థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పత్రిజీ గారిది అంతా, పత్రిజీ గారిది, నాదేం లేదండి. చాలా అద్భుతంగా వివరించారు. కొత్త వాళ్ళకు, పాత వాళ్ళకు, అందరికీ కూడా ధ్యానం అంటే ఎస్ ఏంటి మేడం. అని మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళకి ఎవరికి తెలియదు ధ్యానం గురించి.
చాలా ఎస్ చక్కగా మేడం. వివరించారు సార్. అనంత కోటి ఆత్మ నమస్కారాలు. మాస్టర్ అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం థ్యాంక్ యూ సార్. పత్రి సార్కి, మన అందరికి అద్భుతమైన మనకి ఇంత విద్యను అందించిన చక్కటి ధ్యానాన్ని అందించిన గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి భద్రజీ గారికి గట్టిగా. కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు సార్. ఎస్ మేడం, ఆ, మాట్లాడండి అమ్మా. మాట్లాడండి అమ్మా. కృష్ణకుమారి గారు అన్మ్యూట్ చేసుకో. మాట్లాడకుండా ఉండలేకపోయానండి. చాలా బాగుంది, బాగా అర్థమైంది. ఎస్ చాలా అమ్మా. ధన్యవాదాలు మాస్టర్, చాలా ఎస్ బాగుంది. మేడం. ఎస్ మేడం, వెరీ గుడ్. ఫాలో ఫాలో. సార్ మాట్లాడండి సార్. సదాశివం ఎస్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ అవ్వాలి సార్. అన్మ్యూట్ నేనా? కాదు సార్, సదాశివన్ సార్. ఎస్ మేడం. ఆ, నమస్తే సార్, మాస్టర్ సార్ శ్రీనివాస్ గారు. అయ్యా అయ్యా సార్, నమస్తే. గుడ్ స్టార్ట్ ఈజ్ ఆఫ్ డన్ అని ఒక సామెత ఉంది. సో ఏం సార్? ప్రారంభం కొత్త గుడ్ ఓకే స్టార్ట్ ఓకే. ఈజ్ ఆఫ్ డన్ అంటే ఎస్ ఎస్, కరెక్ట్ కరెక్ట్. ఈ శుభప్రారంభం ఈ Yes, sir. ఈ బ్యాచ్ కి ఒక మంచి మార్గం అయిపోయింది. మీ యొక్క అంటే ఒక కంటిన్యూస్ గా ధ్యానం యొక్క జల్లు కురిపించారు. ఎస్ సార్. ఈ ఈ ఈ బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ఫాలో అయ్యి అతను పత్రిజీని ఫాలో అవుతారు. అలానే ఫాలో అయ్యి మాస్టర్ చెప్పిన ఈ ఈ యొక్క బ్యాచ్ పూర్తిగా సంపూర్ణంగా ధ్యానవంతులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ సార్. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? కొత్తగా వచ్చిన వాళ్ళు. నవనీతమ్మ గారు మాట్లాడండి. మాట్లాడండి మేడం, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. అవును, కొత్తగా వచ్చారు కదా, అన్మ్యూట్ చేసుకోండమ్మా. అన్మ్యూట్ చేసుకోండి. వస్తుందా? వీడియో ఆఫ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా ఎవరైనా? మాట్లాడమ్మా, ఇప్పుడు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం నమస్తే. నమస్తే సార్. ఇన్ని రోజులు వినదానికన్నా ఈ రోజు మీరు చెప్పింది వినడంలో నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఇంతకుముందు తక్కువగా ఉండేది, ధ్యానం చేసాక కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నేను కూర్చొని చెయ్యాలని నాకు ఒక ఇంట్రెస్ట్ తగిలింది మీరు చెప్పేదాని Very good. వల్ల. మీరు Very చెప్పిన ఆలోచనలు నాకు వచ్చింది. నేను ఒక స్కూల్ టీచర్ గా పనిచేసేసి రిటైర్డ్ అయిన దాన్ని. సేమ్ బ్రాంచ్. నాకు ఇది చెయ్యాలని చాలా ఉత్సాహంగా ఉంది. మీ ఆల్ అందరికీ ద బెస్ట్ మేడం. నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. నాకు కొంచెం అనారోగ్యాలు కూడా చాలా ఉన్నాయి. ఈ యొక్క ధ్యానం వల్ల అదన్నీ క్లియర్ అయితే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా ఖచ్చితంగా. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. దానికి సరిగా రావటం లేదు అమ్మా. ఇదే first. మాట్లాడడానికి సరిగా రావటం లేదు, ఇదే ఫస్ట్. నో నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. బాగా మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ మేడం. ఎస్ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విజయ్ కుమారి మాట్లాడమ్మా. నమస్తే సార్. మేడం నమస్తే. అదే మీరు చెప్పినారు కదా, అక్కడ పైన కూర్చొని అయినా కానీ చేసుకోవచ్చు అని, అట్లా చేసుకోవచ్చా సార్? అంటే చక్కమల్లి వేసుకొని కూర్చొని చేతిలో వేలు వేసుకొని కూర్చొని అట్లా ఏం లేకుండా శరీరాన్ని ఏమి కష్టపెట్టకూడదు. మీకు నిద్ర ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు కదా హాయిగా. మంచం మీద అయితే హాయిగా పడుకున్నట్టే ధ్యానం కూడా అంతే. ఎక్కడ బాగుంటే అక్కడ కూర్చుంటామండి. అదే చక్కమల్లి వేసుకోవాలంటే అట్లా గంట సేపు మీరు ఎక్కడ కూర్చోగలుగుతారో, ఎలా కూర్చోగలిగితే అలా కూర్చోండి. అదే చెప్పాను కదా.
ఎరబడి కాలు చాపుకోగలిగితే చాపుకోండి, కాలు ముడుచుకోగలిగితే ముడుచుకోండి. శరీరాన్ని ఏం ఇబ్బంది పెట్టగల, అసలు శరీరంతో సంబంధం లేదు. సరే సార్. అదే ఛాన్స్ కూర్చోలేని అని డౌట్ ఉండింది, ఈ రోజు క్లియర్ మీకు అయిపోయింది సార్. ఏమ్మా, ఒక గంట సేపు తిరిగి రమ్మంటే తిరిగి వస్తాం కానీ గంట సేపు కూర్చోలేమా? మన ఆలోచన తీసేయండి అది. నేను 2 గంటలు కూర్చుంటాను అని అనుకొని కూర్చోండి, కూర్చోలేకపోతే నన్ను అడగండి. అవును సార్, అనుకుంటే కూర్చుంటా, కానీ పెయిన్స్ ఎక్కువ రావడం వల్ల అలానే కూర్చోవాలా కదలకూడదేమో అట్లా అని ఇట్లా స్ట్రైట్ గా కూర్చునేస్తాను, ఛాన్స్ కూర్చోలేదు. కొంచెం కదలొచ్చు, ఏం పర్వాలేదు. కొంచెం కాలు చాపుకోవచ్చు. అలా అస్తమానం కదలకూడదు, కానీ ఒక గంటకి అరగంటకి మధ్యలో కొంచెం కాలు చాపుకొని ఏమి నష్టం లేదు. ఓకేనా? ఎస్ మేడం. సార్. శరీరం గురించి మర్చిపోండి, అది ఎలా ఉన్నా ఇబ్బంది లేదు. టైం కేటాయించామా లేదా ఇంపార్టెంట్. ఎస్ సార్. బుద్ధ కృష్ణ గారు మాట్లాడండి సార్. మాట్లాడండి. నమస్కారం సార్. అయ్యా నమస్తే. మంచిగా అయిపోయారు సార్, క్లాసు చాలా అద్భుతంగా ఉంది సార్, అర్థమైంది. ధ్యానం అనేది ఎలా చేసుకోవాలో మంచి క్లియర్ ఉంది సార్. ఎస్ సార్, వెరీ గుడ్ సార్. ధ్యానం చేస్తావా, నిద్రపోలే చేస్తావా? అమ్మా మీరు స్పీకర్ ఆఫ్ చేయండి. వెరీ గుడ్. రైట్. థ్యాంక్ యూ సార్. మీరు మాకు ఓకే సార్. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ మెడిటేషన్? నేను ఇది 4వ బ్యాచ్ సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్. వెంకటేష్ గారు మాట్లాడండి సార్. టి వెంకటేష్, అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే. మేడం నమస్తే. అందరికి నమస్తే సార్. నమస్తే. నేను కూడా స్కూల్ టీచర్ సార్. సంతోషం సార్. మాటలు మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్. అందుకని నేను స్టేటస్ లో పెట్టాను సార్, లింక్ కూడా మార్నింగ్ చూసిన వెంటనే స్టేటస్ లో పెట్టాను సార్. చాలా 80-90 మంది చూశారు సార్. మళ్ళీ నెక్స్ట్ డే కూడా నేను వాళ్ళని అందరినీ జాయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సార్. ఎస్ సార్. ఈ వీడియో కూడా బయటకు వస్తుంది, అది కూడా స్టేటస్ లో పెట్టండి, అందరికి తెలుస్తుంది. ఓకే సార్, తప్పకుండా సార్. మీరు ఇంతకు ముందు విన్నాను సార్, నేను ఒక 1 వీక్ బ్యాక్ విన్నాను సార్ మీ క్లాసు. చాలా అద్భుతం సార్. మా అదృష్టంగా భావిస్తాం సార్ మీ మాటలు విన్నాము. ఆ దేవుడే మాకు మిమ్మల్ని పరిచయం చేసినాడని ఫీల్ అవుతాం సార్. థ్యాంక్ యూ. మీ అంత పెద్దవాళ్ళు వినడం నాకు అదృష్టం కదా సార్. మీకేముందండి నా మాటలు వినడం. సార్ గారు నాకు 96 లో నేను డిగ్రీ చేసినప్పుడు ఆయన ఒకరోజు అనుభవం కల్పించారు సార్. సార్తో నేను మాట్లాడాను, నైట్ ఆయన దగ్గరే ఉన్నాము. సీనియర్ మోస్ట్ అనంతపురం వచ్చి ఆర్ట్స్ కాలేజ్ లో చేపించారు సార్. కానీ మేము మాకు సాధన చేస్తాం, కానీ మీరు అన్నట్లు మేము 40 రోజులు కంటిన్యూ చేయలేకపోయినాం సార్. ఇప్పటి నుంచి మీరు చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఖచ్చితంగా చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలందరికీ నమస్కారం సార్. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. గుడ్ నైట్ సార్. ఈరోజు ఉంటుందే సార్ ధ్యానము? ఇప్పుడు అదే ఈరోజు ఏమన్నా మేడం గారు? రైట్ మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.